నా వాయిస్ బ్రేక్ అవుతుందా? నేనేం మాట్లాడలేదు యాహ్! ఇప్పుడు. యెస్. ఇప్పుడు ఓకే సార్. ష్యూర్ అమ్మా. యెస్. హాయ్, హలో, వెల్కమ్ టు మన వాయిస్. సో, గుడ్ ఈవెనింగ్ అందరికీ కూడా ఫస్ట్ అయితే. సో, ఇవాళైతే వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మనతో డాక్టర్ ఫణి కృష్ణ గారు ఉన్నారనమాట. సో, హి ఈస్ ఏ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్. సో, సార్‌ని అడిగి అసలు హెపటైటిస్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే లివర్ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఇవాళ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. హలో సార్, డాక్టర్ ఫణికృష్ణ గారు. హలో అండి. వెల్కమ్ టు మన ఓకే. వాయిస్. హాయ్. హాయ్ శ్వేత గారు. నమస్కారం. సో, హౌ ఆర్ యూ అండి? ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఐయామ్ ఫైన్. యెస్. అండ్ ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే. అసలు హెపటైటిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు? సో, ఈ వరల్డ్ హెపటైటిస్ డేగా ఎందుకు గుర్తింపు వచ్చింది ఈరోజు? ఈ వరల్డ్ హెపటైటిస్ డేకి చాలా యెస్ ఇంపార్టెన్స్ సార్. ఉందండి. ఎందుకంటే యాక్చువల్లీ హెపటైటిస్ అంటే ఏంటి? హెపటైటిస్ అంటే లివర్‌కి ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే మన తెలుగులో చెప్పాలంటే ఒక వాపు, లివర్‌లో ఒక వాపు రావడం, ఇంజ్యూరీ రావడం అన్నమాట. లివర్‌కి ఇంజ్యూరీ వచ్చి వాపొస్తే దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ లివర్ ఈస్ కాల్డ్ హెపటైటిస్ అన్నమాట. ఈ లివర్‌లో హెపటైటిస్ అనేది చాలా కారణాలుగా రావచ్చు. ఆల్కహాల్ తీసుకుంటే రావచ్చు. మనుషులు లావుగా ఉండటం వలన, షుగర్ ఉండటం వల్ల కూడా లివర్‌లో వాపు రావచ్చు. రకరకాల చాలా మందులతో కూడా వాపు రావచ్చు. బట్ మనము వరల్డ్ హెపటైటిస్ డే మెయిన్‌లీ ఈ ఈ వేరే చాలా కారణాలున్నాయి. ఇది లివర్‌లో వాపు వేరే వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లివర్‌లో వాపు రావచ్చు. డెంగ్యూలో కూడా రావచ్చనమాట. కానీ మనం వరల్డ్ హెపటైటిస్ డే మెయిన్‌లీ జరుపుకునేది హెపటైటిస్ వైరసెస్ గురించి అవేర్‌నెస్ గురించనమాట. హెపటైటిస్ వైరసెస్. సో, ఈ హెపటైటిస్ వైరసెస్ అనేవి ఆహ్, హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ 5 వెరైటీలున్నాయి. వీటిల్లో ఏంటంటే మనకి బీసీ చాలా ఎక్కువున్నాయి ప్రపంచంలో. అంటే మన హెపటైటిస్ బి మన ఇండియాలో 5,00,00,000 మన పాపులేషన్ 130,00,00,000 అయితే 5,00,00,000కి హెపటైటిస్ బి ఉంది. అండ్ హెపటైటిస్ సి అనేది 2.5 కోట్ల మందికుంది. సో, మీకు అర్థమైందా? చాలా హ్యూజ్ ఓకే. చంక్ ఆఫ్ పీపుల్‌కి ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్నాయి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ హెపటైటిస్ బి, సి అవి సైలెంట్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకిప్పుడు మీకు నాకు హెపటైటిస్ బి ఉంటే మనకేం సార్, తెలీదనమాట. ఏమి నొప్పులు రావు, జ్వరాలు రావు ఇది. అదొక స్లోలీ ఒక 10, 15 ఏళ్లలో లివర్ క్యాన్సర్ అండ్ లివర్ ఎక్స్‌క్యూజ్ మీ సిరోసిస్, సార్, లివర్ కొంచెం ఫెయిల్యూర్ ఆ! లివర్ ఫెయిల్యూర్ అండ్ లివర్ క్యాన్సర్‌కి దారి తీస్తుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అంటే మేబీ ఓకే. అవునా? హ్మ్. సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా మేబీ. సో, బాగా కొంచెం బ్రేక్ బ్రేక్ అవుతుందమ్మా? అవుతుంది వాయిస్ అప్పుడప్పుడు. బాగా బ్రేక్ అవుతుందా? లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ జస్ట్ కనెక్ట్ మధ్యలో సరిగ్గా వినిపించలేదు. ఓకే. ఓకే. వన్ సెకండ్. లెట్ మీ ట్రై హాట్‌స్పాట్ కనెక్ట్ చేద్దామా లేకపోతే? యెస్. క్లియర్‌గా ఉందంట సార్, మీరు చెప్పండి. నాకు కొంచెం ఓకే. అనిపించింది. సో, యాహ్! ఈ ఇప్పుడు ఈ క్లియర్‌గా ఉంది. హెపటైటిస్ అనేది నేను చెప్పిన లివర్‌లో వాపమ్మా అది చాలా కారణాల వల్ల రావచ్చు. ఆల్కహాల్, రకరకాల డ్రగ్స్ వలన, అంటే మందులు మనం తీసుకునే మందుల వలన, సమ్‌టైమ్స్ ఈ నాటు వైద్యాల వలన అండ్ వేరే మన డెంగ్యూ, కరోనా వైరస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ వలన. బట్ హెపటైటిస్ మన వరల్డ్ హెపటైటిస్ డే మెయిన్‌లీ వైరల్ హెపటైటిస్ గురించి అవేర్‌నెస్ పెంచడానికి తీసుకుంటాం అన్నమాట. ఈ వైరల్ హెపటైటిస్ అనేది లైక్ మీకు ఇందాక చెప్పినట్టు 5 రకాల వైరస్‌లు ఉన్నాయి. దానిలో ఎస్పెషల్లీ హెపటైటిస్ బి, సి చాలా కామన్ మన సొసైటీలో. హెపటైటిస్ బి 5,00,00,000 అంటే ఆల్‌మోస్ట్ ఒక 4% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్‌కి హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నది. అలాగే హెపటైటిస్ సి 2,00,00,000 అంటే ఒక అరౌండ్ 1.5% ఆఫ్ అవర్ పాపులేషన్ పాజిటివ్ ఉన్నారు. అండ్ మన స్టడీస్‌లో తెలిసిందేంటంటే ఓన్లీ 10% మందికే తెలుసు. ఇప్పుడు మన జనాభాలో నాకు హెపటైటిస్ బి ఉంది, హెపటైటిస్ సి ఉంది అనేది ఓన్లీ 10% మందికే తెలుసన్నమాట. అండ్ ఆ హెపటైటిస్ బి, సి ఉన్నోళ్ళలో ఏమి సింప్టమ్స్ యాహ్! ఉండవు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15, 20 ఏళ్లలో స్లోగా అది లివర్ క్యాన్సర్‌కి, లివర్ ఫెయిల్యూర్‌కి సో డెత్‌కి లీడ్ చేస్తుందన్నమాట. సో అందువలన అది దాని ఇంపార్టెన్స్. అంటే మనకి ఏమి ఈ ఒక చాలా పెద్ద పాపులేషన్ గ్రూప్‌లో హెపటైటిస్ బి, సి వచ్చి వాటిల వల్ల చాలా మందికి లివర్ ఫెయిల్ అయిపోయి లివర్ క్యాన్సర్‌లొచ్చి చనిపోతున్నారు. సో అండ్ దానికి ఏం సింప్టమ్స్ ఉండవు. సో మన పబ్లిక్‌కి ఈ హెపటైటిస్ బి, సి వైరసెస్ ఓకే. మనలో ఉన్నాయి అనే అవేర్‌నెస్ తెలుసుకోవడము, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, దానివల్ల వచ్చే రాంగ్ అపోహలు, హెపటైటిస్ బి ఉన్నోళ్ళకి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దాని ప్రివెన్షన్ ఎలాగా అనేది ఎడ్యుకేట్ చేయడానికి వరల్డ్ హెపటైటిస్ డే అనేది స్థాపించామన్నమాట.
చాలా మేజర్ సోషల్ హెల్త్ ప్రాబ్లమ్. ఇట్స్ వెరీ బిగ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ అన్నమాట. స్ట్రక్ అయింది అశోక్ గారు. మేబీ ఫణి గారు ఉన్నారండి? ఐఎమ్ అవైలబుల్ అమ్మా. నాకు వాయిస్ వినిపించట్లేదు. అవునా? ఎస్ సార్. ఓకే. అంటే నాకు మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది సడన్ గా. ఓకే. మేబీ నా దగ్గర నెట్ ఇష్యూ ఉందా? ఐ థింక్ ఓకే సార్. నెక్స్ట్ మెడిసిన్స్ వల్ల వస్తుంది అని చెప్పేసి ఇందాక. ఎస్ సార్. మెడిసిన్స్ వల్ల కూడా కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల కూడా హెపటైటిస్ రావచ్చు అని చెప్పేసి అన్నారు. ఎలాంటి మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు? మనకి హెపటైటిస్ అనేది ఇండియన్ సిచ్యువేషన్ అమ్మా మెడిసిన్స్ కొన్ని స్టిరాయిడ్స్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ యూజ్ చేసే న్యూరలాజికల్ మెడిసిన్స్ వల్ల పారాసెటమాల్ ఎక్కువ పారాసెటమాల్ బాగా వల్ల అలాంటి వాటి వల్ల వస్తుంది. అవన్నీ కాకుండా మనకి టీబీకి ఇచ్చే ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ ఇంకోటేమో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసే ప్రాబ్లమ్, వేరే ప్రపంచంలో చూడడం ప్రాబ్లమ్ మెడిసిన్ తో ఈ నాటు వైద్యాలు ఇప్పుడు అంటే మోస్ట్లీ జాండిస్ వైరల్ హెపటైటిస్ వస్తుంది. వైరల్ హెపటైటిస్ వస్తే మనుషులకి అది దానిలో పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు అనమాట. అది మనం ఓపిక్ వెయిట్ చేస్తే ఒక 15-20 రోజుల్లో తగ్గిపోద్ది దానికి. సో అలోపతిక్ మెడిసిన్ లో కూడా దాన్ని జాండిస్ తొందరగా తగ్గేది అలాంటి మందులు లేవు. సో మన జనరల్ పబ్లిక్ తెలియక చాలా మంది నాటు వైద్యాలు అలాంటి మందులకి వెళ్తారు. ఆ నాటు వైద్యాల్లో ఏవో ఉన్న పదార్థాల వలన లివర్ ఇంజురీ వచ్చి డిలీ అంటారు, డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ అని వస్తుంది అనమాట. ఆ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీతో మనకి ఈ లివర్ వాపు వస్తుంది. సో రాదర్ దెన్ మోర్ ఆఫ్ అలోపతిక్ డ్రగ్స్ ఇన్ విచ్ అవన్నీ ఏంటంటే చాలా క్రిటికల్ యూజ్ డ్రగ్స్. సో యూజువలీ డాక్టర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని లివర్ డ్యామేజ్ అయినా కూడా ఎర్లీగా తెలిసిపోద్ది లివర్ ఫంక్షన్ టెస్ట్ లో, అండ్ వాటిని స్టాప్ చేసేస్తారు. మనకి ఇండియాలో మేజర్ ప్రాబ్లం మన లివర్ ఐసీయూల్లో అంతా ఉన్న వాళ్ళు డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ. అది ఎక్కువ నాటు వైద్యాలు యూజ్ చేసి దానివల్ల లివర్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడి వచ్చిన వాళ్ళు అనమాట. ప్రాబ్లం మన లివర్ ఐసీయూల్లో అంతా ఉన్న వాళ్ళు డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ. అది ఎక్కువ నాటు వైద్యం లివర్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడి వచ్చిన. ఎస్ సార్. సో నార్మల్ గా ఫ్యాటీ లివర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అసలు? సో అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది యాక్చువల్లీ ఈ హెపటైటిస్ డే తో సంబంధించింది కాదు. బట్ నేను చెప్తాను, ఫ్యాటీ లివర్ అనేది మనకి ఇప్పుడు మన సమాజంలో చాలా కామన్ తల్లి. సో ఫ్యాటీ లివర్ మనకి జనాభాలో అర్బన్ పాపులేషన్ లో అబౌట్ 40-50%, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంది. ఫ్యాటీ లివర్ అనేది ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజీజ్. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా, ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్, అండ్ ఎస్పెషల్లీ ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు చేసే మన కుకీస్, కేక్స్, బ్రెడ్ ఎక్కువ తిని, క్యాలరీస్ ఎక్కువ తిని, ఎక్సర్సైజ్ లేకుండా ఫ్యాటీ లివర్ వస్తుంది. అఫ్ కోర్స్ ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల కూడా వస్తుంది, అది ఒక సెపరేట్ ఇది. బట్ ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నమాట. సో వాట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్? అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ప్రాబ్లమ్స్ వచ్చేది సేమే తల్లి. అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లో కూడా లివర్ లో కొవ్వు వస్తుంది, డ్యామేజ్ అయిపోద్ది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక పీరియడ్ ఆఫ్ ఇయర్ ఒక 10-15 ఏళ్లలో లివర్ పూడుకుపోయి సిరాసిస్ వచ్చి లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వస్తుంది. నాష్ కూడా అంతే అనమాట. ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ లో అంటే అందరికీ ఉండదు. ఒక ఫ్యాటీ లివర్ చాలా కామన్, నేను చెప్పాను జనాభాలో సగం మందికి ఉంటుంది. దానిలో ఒక 100 మందిలో ఫ్యాటీ లివర్ ఉంటే ఒక 10 మందికి నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అని ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ ఇన్ఫ్లమేషన్ నడుస్తుంటది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ నడిచే వాళ్ళకి ఫ్యూచర్ లో లివర్ క్యాన్సర్ అండ్ లివర్ సిరోసిస్ వస్తుంది. బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ప్యూర్ ఆల్కహాల్ ఇంటేక్ తో వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, వైల్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే సిమిలర్ పెథాలజీ, బట్ ఆల్కహాల్ ఇంటేక్ అంత ఎక్కువ లేదు. యూజువలీ ఒబిసిటీ, డయాబెటిస్ బాగా ఈ రెండు వాళ్ళలో వస్తుంది అనమాట. హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిసరైడ్స్ ఉన్న వాళ్ళలో వచ్చేది. సో అది డిఫరెన్స్.
సో దానికి అంటే సొల్యూషన్ ఏంటి? అంటే ఎలాంటి మెడిసిన్? ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉందని తెలిసినా కూడా కొందరు మెడిసిన్స్ తీసుకోరు. సో కంపల్సరీ తీసుకోవాలా? డాక్టర్ సో దగ్గరికి వెళ్లి చెకప్ అంటే చేయించుకోవడం రెగ్యులర్‌గా యాహ్! అలాంటివి చేస్తూ ఉండాలి. ఫ్యాటీ లివర్‌కి మనకి అందరికీ అనిపించేదేంటంటే హ్యాపీగా ఏదో మెడిసిన్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోద్ది అనేసి. మనకి ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ ఆల్కహాల్ ఈస్ ఎ సెపరేట్ గ్రూప్. దానికి డ్రింక్స్ బంద్ చేస్తే రివర్స్ అయిపోతారండి. లివర్ అనేది ఒకటి దేవుడు ఎలా అద్భుతంగా తయారు చేశాడంటే లివర్ మనం ఏం చేయక్కర్లా. అంతట అదే మనం దానికి ఒక బ్రేక్ ఇస్తే అదే అది రిపేర్ చేసుకుంటుంది దాన్ని తానే. సో ఈ ఫ్యాటీ లివర్ మనకొచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే దానికి ఓన్లీ వే టు రివర్స్ ఫ్యాటీ లివర్ ఇస్ వెయిట్ లాస్. దానికోసం ఏ రకమైన మందులు ఏమి పనిచేయవు. అంటే మనకున్న ఎక్సెస్ ఓకే. బాడీ వెయిట్ ని మనము డయట్ లో కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించి ఫైబర్ పెంచి, ప్రోటీన్ పెంచి, ఎక్సర్సైజ్ చేసి మన ఐడియల్ బాడీ వెయిట్ రీచ్ అయితే ఫ్యాటీ లివర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది కాకుండా ఏ రకమైన మందులతో అంత పనికిరావు. బట్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి నాష్ అనేసి ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ వాపు, హెపటైటిస్ వస్తుంది అన్నట్టు. నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అంటే జస్ట్ లివర్ లో కొవ్వు రావడం. నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియోటో హెపటైటిస్, అంటే ఫ్యాట్ తో పాటు ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు అనమాట. అలాంటి వాళ్ళకి మనం మందులు ఇచ్చి ఫ్యాటీ లివర్ తగ్గించవచ్చు. అంటే అది ఆల్రెడీ పోయిన నెల ఫ్యాటీ లివర్ డే అయిపోయిందమ్మా, ఒక నెల రోజుల క్రితం. ఇది హెపటైటిస్ డే. మీరు హెపటైటిస్ డీవియేట్ అవుతున్నారు. పోయిన నెల ఒక ఫుల్ మంత్ ఫ్యాటీ లివర్ మంత్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఈవెన్ బిగ్గర్ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ఫ్యాటీ లివర్. ఇది దిస్ ఇస్ వరల్డ్ హెపటైటిస్ డే ఇస్ మోర్ ఆఫ్ వైరల్ హెపటైటిస్ గురించి. బికాస్ అది ఫ్యాటీ లివర్ ఇప్పుడు మన ఇండియాలో 130 crores అంటే మేబీ అరౌండ్ 40 crores ఆఫ్ ఫ్యాటీ లివర్ చెప్తున్నారు. 40 crores. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ ఇష్యూ, బిగ్ సోషల్ హెల్త్ ఇష్యూ. ఇట్స్ అ పాండమిక్. ఇప్పుడు మన కరోనా ఎలాగో పాండమిక్, ఫ్యాటీ లివర్ అనేది కూడా పాండమిక్. సో మనకి ఒకప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాల్ ప్రపంచంలో లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ కి మెయిన్ కారణాలు అవి. బట్ ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఇప్పుడు మాకు మెయిన్ చేసేది ట్రాన్స్ప్లాంట్ కానీ క్యాన్సర్స్ కానీ చూసేది ఫ్యాటీ లివర్ పేషెంట్స్ లో. బట్ అది మనకి కొంచెం ఇట్స్ అ డిఫరెంట్ ఏరియా అనమాట. ఈ వరల్డ్ హెపటైటిస్ ఇస్ మేర్ ఆఫ్ వైరల్ హెపటైటిస్ దీని గురించి. బికాస్ ఇట్స్ ఈక్వలీ బిగ్ సోషల్ హెల్త్ ప్రాబ్లమ్. ఎస్పెషలీ ఇండియాలో పెద్ద ప్రాబ్లం. ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఇండియాలో ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. యెస్. లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన లైవ్‌ని అయితే లైక్ చేయండి. అలాగే సో షేర్ చేయండి. మన లాంటి వాళ్ళు అంటే లివర్ గురించి కానీ, హెపటైటిస్ గురించి కానీ తెలుసుకునే వాళ్ళందరూ కూడా సో చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియని విషయాలు ఎన్నో అడిగి డాక్టర్ గారిని తెలుసుకుందాము. మీరు కూడా క్వెషన్స్ అడగొచ్చు. సో నేను డాక్టర్ గారిని అడిగి వాటి ఆన్సర్స్ అయితే మీకు చెప్పేస్తాను. సో ఎక్కువ మందికి షేర్ చేస్తే మన అంటే చాలా క్వెషన్స్‌కి చాలా మందికి ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ హెపటైటిస్ అంటే ఏంటి? అలాగే లివర్ గురించి కానీ సో చాలా ఏమంటారు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మనం డాక్టర్ గారి దగ్గర నుంచి. సో తప్పకుండా అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను కామెంట్స్ కూడా డాక్టర్ గారికి చదివి వినిపిస్తాను. సార్ గగన్ శెట్టి గారు అడిగారు, బయట ఆయిల్ ఫుడ్ వల్ల లివర్ పాడైపోతుందా? అంటే సోడా ఉప్పు, పామ్ ఆయిల్, శనగపిండి, మైదా ఎక్కువ వాడతారు కదా! సో లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. అదొకటండి. మన జనరలీ ద పబ్లిక్ డిస్కోర్స్ అంటే మన డిస్కషన్స్ అంతా వి ఫోకస్ లాట్ ఆన్ ది ఆయిల్, ద టైప్ ఆఫ్ ఆయిల్. లివర్ చెడిపోవడానికి ఆయిల్ కాదండి, మోర్ ఇంపార్టెంట్ ఇస్ ది క్యాలరీ ఇంబ్యాలెన్స్. మనం ఎంత తీసి 1 గ్రామ్ ఫ్యాట్ లో మనకి 9 కిలో క్యాలరీస్ వస్తాయి, అది కరెక్టే. అండ్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో క్యాలరీస్ వస్తాయి అనమాట పర్ గ్రామ్. బట్ మనం తినే క్యాలరీస్ బోల్డ్ అంత, కార్బోహైడ్రేట్స్ బోల్డ్ అంత, ఫ్యాట్ చాలా తక్కువ. సో ఐ వుడ్ రియలీ ఒకప్పుడు పామ్ ఆయిల్ మంచిది అంటారు, కొన్ని రోజుల తర్వాత కోకోనట్ ఆయిల్ మంచిది అంటారు. దర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ ఇది. సో అది ఎక్కువ కాదు. నేను ఇఫ్ సంబడి వాంట్స్ టు ప్రొటెక్ట్ దేర్ లివర్, ఒక జనరల్ ఇంకోటి ఈ ఫ్యాటీ లివర్ ఇదంతా స్టాండ్ కాదు. ఎవరికైతే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉన్నది అన్హెల్తీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, ఇలా వాడికే డయాబెటీస్, వాళ్ళకే హార్ట్ డిసీజ్ రిస్క్, వాళ్ళకే హై కొలెస్ట్రాల్ రిస్క్ అనమాట, వాళ్ళకే ఫ్యూచర్ లో నీ ప్రాబ్లమ్స్. సో ఇట్స్ అదంతా ఒక ప్యాకేజ్ లాగా ఉంటది. సో ఇన్ జనరల్ వీటిలన్నిటికీ ఇవన్నీ ఒక బంచ్ ఆఫ్ డిజీజ్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిజీజెస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ బై సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ క్యాలరీ. మెయిన్ ఏంటంటే మనం క్యాలరీస్ తగ్గించాలి తల్లి. డయట్ లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ తగ్గిస్తే చాలు. మీరు ఏ రకమైన ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి, ఎందుకంటే అది ప్రతి 5 సంవత్సరాలకి అది మారుతూనే ఉంటది. బట్ ఇంపార్టెంట్, నేను పేషెంట్స్ ప్రొసెస్డ్ అంటే ఒక ప్రొసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి, ఒక చిన్న పిల్లడు అది చూస్తే అది దేంతో తయారు చెప్పలేదు. ఫ్లోర్, రైస్ ఫ్లోర్, శనగపిండి, అలాంటి పిండిలతో తయారు చేసే ప్రాసెస్ ఫుడ్స్ సాధ్యమైనంత తగ్గించేసేసి ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ తింటేనే ఇది. ఐ డోంట్ థింక్ అంత, ఐ రియలీ వుడెంట్ సే ఇట్స్ ఆఫ్ మచ్ సిగ్నిఫికెన్స్. అంత సిగ్నిఫికెన్స్ కాదు. యెస్. ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అంటారు. లైక్ సో ఎనీ ఆయిల్. యాహ్!
అంటే చాలా మంది కోకోనట్ ఆయిల్ అంటే యూజ్ డీప్ చేయాలి, ఫ్రై 1 అవాయిడ్ మంత్‌కి ఒక ఆయిల్ యూజ్ చేయాలి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు నార్మల్‌గా. సో, మంత్లీ చేంజ్ చేస్తూ సో ఉండాలి. అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ యెస్ డీప్ డాక్టర్. ఫ్రైడ్ ఫుడ్స్ మంచిది కాదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లో కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. సో ఆ రకంగా డీప్ ఫ్రైడ్ మంచిది, కానీ ఆయిల్ యూసేజ్ అది రికమెండేషన్స్ పామ్ ఆయిల్, కోకోనట్ అది ఇది. సో ఐ డోంట్ థింక్ అది పెద్ద సిగ్నిఫికెన్స్ కాదమ్మా. అది ప్రతి సంవత్సరం యెస్. మారుతూ ఉంటాయి. యాహ్! హెపటైటిస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫాలో అప్ చేయాలి? అంటే రెగ్యులర్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం, మెడిసిన్స్ అవ్వచ్చు. సో, ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? సో బేసికలీ మనము ఆ కేర్ అది రెలవెంట్ క్వెషన్, మంచి క్వెషన్. అండ్ బట్ అసలు టైప్స్ ఆఫ్ హెపటైటిస్ వైరస్ నేను మీకు చెప్పాను కదా, ఏ, బి, డి. సి అండ్ ఈ. డి అనేది ఇండియాలో లేదనమాట. ఈ ఓకే. హెపటైటిస్ ఏ అనేది, హెపటైటిస్ బి అనే, హెపటైటిస్ ఈ అనేది ఫీకో ఓరల్, అంటే మన ఫుడ్ పాయిజనింగ్, వాటర్, మన పబ్లిక్ హైజీన్ అంటే మన వాటర్ ఇంప్యూర్ లో కలిసి ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్. సో మనం ఫుడ్ సరిగ్గా వాష్ చేయడం వల్ల, చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల అలా వచ్చే వైరస్. దాని వల్ల వచ్చేది ఓన్లీ అక్యూట్ హెపటైటిస్. అక్యూట్ హెపటైటిస్ అంటే వస్తుంది మనకి జ్వరము, వీక్నెస్ అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కొంతమందికి సివియర్ ఉన్న వాళ్ళకి జాండీస్ వస్తుంది, తగ్గిపోద్ది, అయిపోయింది. రేర్లీ హెపటైటిస్ ఈ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ లో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా సివియర్ డిసీజ్ రావచ్చు అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ లో హెపటైటిస్ సి వస్తే కొంచెం ప్రాబ్లమ్. సో మీరు ఈ హెపటైటిస్ బిసి అనేది చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బిసి నేను చెప్పాను కదా, అవి ఎందుకంటే వస్తాయి మన బాడీలో వచ్చినప్పుడు కొంతమందికి ఒక 10% 20% మందికి సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత బాడీలో సైలెంట్ గా ఉంటాయి, ఉండి చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు అని నేను చెప్పాను. మన స్టడీస్ ఓన్లీ 10%, 10లో ఒకటికే తెలుసు వాడికి హెపటైటిస్ బిసి ఉందని. అలాంటి వాళ్ళకి ఆ తెలియకపోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోరు. సో ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి? హెపటైటిస్ బి, సి వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మనకి జనరలీ ప్రతి అడల్ట్, ప్రతి ఉమెన్, ప్రతి మేల్ అడల్ట్ అట్లీస్ట్ ఒక లైఫ్ టైమ్ లో వన్స్ దే రీచ్ దర్ అడల్ట్హుడ్, ఒక 20 అలా రీచ్ అయ్యాక హెపటైటిస్ బి, సి టెస్ట్లు జనరల్ హెల్త్ చెకప్ లో కంపల్సరీ చేయించుకోవాలి. ఒకసారి చేయించుకున్నాక ఫస్ట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అనమాట. డాక్టర్ మేమేం చేస్తామంటే అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి. అంటే హెపటైటిస్ బిలో వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది, హెపటైటిస్ బి డిఎన్ఏ లెవెల్స్, హెపటైటిస్ సి వైరల్ లోడ్ ఎంత ఉంది, హెపటైటిస్ సి డిఎన్ఏ లెవెల్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్స్ లివర్ లో డ్యామేజ్ అవుతుందా లేదా, ఎస్జిఓటి, ఎస్జిపిటి అని ఎంజైమ్స్ ఉంటాయి, అవి చూసి అండ్ అల్ట్రాసౌండ్ అవన్నీ చూసి కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి, ఫైబ్రో స్కాన్ అలాంటి టెస్టులు చేసి ఓకే. కొంతమంది హెపటైటిస్ సి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చెప్తాను అనమాట, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అండ్ హెపటైటిస్ బి వాళ్ళకి కొంతమందికి క్యారియర్స్ అని ఉంటారు, వాళ్ళకి బాబు మీకు ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్తాం అనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ మనకి ఈ రెండు గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ లైఫ్ లాంగ్, ఒకసారి హెపటైటిస్ బి అనేవి, సి అనేవి క్రానిక్ ఇన్ఫెక్షన్స్. ఒకసారి వచ్చాక లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు అల్ట్రాసౌండ్, ఇంకోటి ఆల్ఫా ఫిటోప్రోటీన్, ఈ రెండు టెస్ట్లు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ పాపులేషన్ కన్నా హెపటైటిస్ బి, సి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 30 times 30 times లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఐడియలీ ఇన్ఫాక్ట్ లివర్ క్యాన్సర్ కి ఎవ్రీ 6 months అన్నట్టు, ప్రతి 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్, ఆల్ఫా ఫిటోప్రోటీన్ చేయించుకోవాలి. అండ్ హెపటైటిస్ బి పేషెంట్స్, హెపటైటిస్ సి కూడా ఎవ్రీ ఇయర్ కి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. అఫ్ కోర్స్ సో ఎల్ఎఫ్టి, అల్ట్రాసౌండ్, ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనేవి బేసిక్ టెస్ట్. బట్ ఎంత క్లోజ్ ఫాలో అప్ అవ్వాలి అనేవి దీన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు హెపటైటిస్ బిలో చాలా మంది 80% క్యారియర్ స్టేట్ ఉంటారు. క్యారియర్ స్టేట్ అంటే మన వైరస్ లో బాడీలో హెపటైటిస్ బి ఉంది, కానీ అది మన బాడీ హ్యాపీగా ఉంటున్నాయి అనమాట. అంటే ఆ వైరస్ మన లివర్ ని డ్యామేజ్ చేయట్లేదు, మన బాడీ కూడా దాన్ని అటాక్ చేయట్లేదు. సో అలాంటి వాళ్ళకి వైరస్ లెవెల్స్ తక్కువ ఉండి హెచ్బిఈఏజీ అని ఒకటి ఉంటుంది, అది కూడా నెగిటివ్ ఉందంటే మేము జస్ట్ ఫాలో అప్ చేస్తాం, సంవత్సరానికి ఒకసారి ఫాలో అప్ సరిపోద్ది. వైల్ హెపటైటిస్ సి వాళ్ళకి మనము యూజువలీ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాం, ఎందుకంటే వచ్చిన చాలా మందికి లివర్ చెడిపోద్ది అనమాట. అందుకని హెపటైటిస్ సి పాజిటివ్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఫాలో అప్ చేయాలి. ఎక్కువ సిమ్టమ్స్ అంటే లివర్ చెడిపోయి అలా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చాలా క్లోజ్ ఫాలో అప్ ఉండాలి. అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే మనకి ఎలా తెలుస్తుంది హెపటైటిస్ ఉంది, ఓకే ఈ ప్రాబ్లమ్ మనకుంది అని చెప్పి? అదే. సో మనకి ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఈ సో వెన్ వి టాక్ అబౌట్ హెపటైటిస్ ఏ ఆర్ హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ ఆర్ హెపటైటిస్ బి, సి అక్యూట్ ఇన్ఫెక్షన్, అంటే మన బాడీలో ఫస్ట్ హెపటైటిస్ బి, సి వచ్చినప్పుడు, లేకపోతే హెపటైటిస్ ఏ వచ్చినప్పుడు హెపటైటిస్ వస్తుంది. హెపటైటిస్ ఏంటంటే మనకి జనరలీ హెపటైటిస్ చాలా సటిల్గా ఉంటాయి. మనకి వీక్నెస్, ఆకలి తక్కువ, ఒళ్ళు నొప్పులు, ఫీవర్ అలాంటివి ఎక్కువ ఉండవు ఎప్పుడు హెపటైటిస్ లో. వేరే మలేరియా, డెంగ్యూ, కోవిడ్ లాగా హై ఫీవర్ ఎప్పుడు ఉండదు. చాలా సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి. పేషెంట్ జనరల్ వీక్నెస్, ఓపిక లేదు, ఫెటీగ్, చాలా అలసిపోతున్నాను, అలాంటి సిమ్టమ్సే ఉంటాయి అనమాట.
ఆ సివియరిటీ పెరిగే కొద్దీ మనకి జాండిస్ వస్తుంది. అండ్ జాండిస్ తో కళ్ళు పచ్చగా అయిపోవడం, కాళ్ళలో వాపులు రావడం, కడుపులో నీళ్లు రావడం ఇలాంటివి తయారవుతాయి. కానీ ఇవన్నీ మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అండ్ కొంతమంది హెపటైటిస్ బిసిలో. ప్రాబ్లం ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, ద డేంజరస్ కామన్ వైరసెస్ లో అసలు మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టే తెలియదు అనమాట, ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సో ఇప్పుడు మనకు వచ్చింది మనకి ఇట్ కుడ్ బి ఎలా రావచ్చు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. మనకి కొంతమందికి పెటర్నల్ అంటే మదర్ కి హెపటైటిస్ బి ఉండి పిల్లలకి రావచ్చు. చాలా మందికి చిన్న వయసులోనే హెపటైటిస్ బిసి వస్తుంది. అది హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఇది ఉంటే ఏదైనా షేర్ చేయడం వల్ల, బ్రష్ షేర్ చేయడం వల్ల, బాడీలీ ఫ్లూయిడ్స్ కాంటాక్ట్ అయినప్పుడు మనకి పుండ్లు ఉండి బాడీలీ ఫ్లూయిడ్ అని కాంటాక్ట్ అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. వేరేవేమో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకునే వాళ్ళు, డయాలసిస్ తీసుకునే వాళ్ళు, ఐవి ఇంజెక్షన్స్, కంటామినేటెడ్ నీడిల్స్ మన షాప్స్ లో ఒకళ్ళ మీద యూజ్ చేసిన బ్లేడ్ ఇంకోళ్ళ మీద అలాంటివి, డ్రగ్ అబ్యూజర్స్, డ్రగ్స్ ఇచ్చేసేవాళ్ళు, మళ్ళీ హాస్పిటల్లో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి వస్తుంది అనమాట. సో చాలా అవి బేసిక్లీ బాడీ ఫ్లూయిడ్ తో స్ప్రెడ్ అవుతాయి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ప్రాబ్లం ఏంటంటే మీకు హెపటైటిస్ ఏ, ఈ అండ్ కొంతమంది హెపటైటిస్ బి లాగా మోస్ట్ ఆఫ్ ద హెపటైటిస్ బిసి మనకి ఏం తెలియదు అన్నమాట. బాడీలో వస్తుంది, వైరస్ ఉండిపోద్ది, స్లోగా 15 నెలల్లో లివర్ డ్యామేజ్ చేస్తుంది, మనకి ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం చేసుకునే జనరల్ హెల్త్ చెకప్స్ చేసుకుంటాం కదా పీరియాడిక్లీ, జనరల్ హెల్త్ చెకప్, దానిలో హెపటైటిస్ బిసి తెలుసుకోవాలి. అండ్ ఒకసారి వచ్చాక చాలా మంది మనకి ఎస్పెషల్లీ హెపటైటిస్ బికి నేను చూసాను, చాలా మంది వాళ్ళ లోకల్ డాక్టర్స్ వాళ్ళు చూసా ఇదే అంతా బాగానే ఉన్నావు కదా ఏం పర్లేదని వదిలేస్తారనమాట. అలా కాదు, దే హ్యావ్ టు మీట్ అన్ ఎక్స్పర్ట్. అండ్ మనం ఈ స్పెసిఫిక్ ఎల్ఎఫ్టి, అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేయించుకొని ఈ వైరస్ హెపటైటిస్ బి అయితే లివర్ తో అన్యోన్యంగా ఉంటుందా, అయితే రెగ్యులర్ సంవత్సరానికి ఒకసారి చెకప్, లేదు లివర్ ని డ్యామేజ్ చేస్తుందంటే మనకి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ద సిమ్టమ్స్ ఆఫ్ అడ్వాన్స్ లివర్ డిజీజ్. సో మీరు అడగచ్చు, ఒక సార్ మరి అడ్వాన్స్ బాగా హెపటైటిస్ బిసితో లివర్ బాగా చెడిపోతే అంటే అప్పుడు చెడిపోయినప్పుడు మన మజిల్ వేస్టింగ్ అంటే చేతులు కాళ్ళు సన్నబడిపోవడం, మజిల్ వేస్టింగ్ అయిపోవడం, సివియర్ వీక్నెస్ రావడం, కాళ్ళలో వాపులు రావడం, కడుపులో నీళ్లు రావడం, రక్త వాంతులు రావడం, మోషన్లో నల్లగా రావడం, అవన్నీ ఏంటంటే అడ్వాన్స్ లివర్ డిజీజ్. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ వచ్చిన పేషెంట్ మనం చూస్తే లివర్ ఆల్రెడీ సిరోసిస్ అయిపోయింది, అంటే పూడుకుపోయింది అనమాట. ఆ టైంలో మనం ట్రీట్ చేస్తాము, బట్ ట్రీట్ చేసినా అది రివర్స్ అవ్వదు. మనం ఈ 10-15 ఏళ్ల గ్యాప్ లో వాళ్ళు 95 డేస్ ట్రీట్ చేస్తేనే మనం వాళ్ళని క్యూర్ చేయగలుగుతాం. 10-15 ఏళ్ల తర్వాత ఆ లివర్ చెడిపోయి లివర్ క్యాన్సర్ కానీ లివర్ సిరోసిస్ వస్తే వాళ్ళకి అప్పుడు హెపటైటిస్ బి అని, సి అని తెలిసినా కూడా మనము ట్రీట్మెంట్ లివర్ మార్చాల్సిందే అనమాట. లేకపోతే వాళ్ళు చనిపోతారు, లివర్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోతారు. ఓకే, ఎస్. ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎలాంటి కేరింగ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటంటే హెపటైటిస్ బిసికి రాకుండా ఉంటే ఒకటేమో అఫ్ కోర్స్ సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయాలి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ విత్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అదొకటి, ఐవి డ్రగ్ అబ్యూజర్స్ అలాంటివి చేసుకోవాలి. దెన్ మన ఫ్యామిలీలో ఎవరికైనా హెపటైటిస్ బి వచ్చిందంటే అఫ్ కోర్స్ ఇది ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే మాకు పేషెంట్స్ కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయపడతారు, ఈ నుంచి మాకు స్ప్రెడ్ అవుతుందా, మా అందరికి స్ప్రెడ్ అవుతుందా అనేసి. జనరల్ మనం వాళ్ళతో పక్కన కూర్చుంటే, వాళ్ళ కంచంలో తింటే, వాళ్ళని ఇక్కడ ముద్దు పెడితే గానీ, పట్టుకుంటే గానీ, పక్కన పడుకుంటే అలా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదు ఇది. ఓకే, ఓన్లీ మన ఏంటంటే ఇలా వాళ్ళ స్ప్యూటమ్, బాడీ ఫ్లూయిడ్స్ మనకి ఇక్కడ రా ఏరియా పుండున్న చోట తగిలితే ఆ బ్లడ్ ని టచ్ చేసిన, పుండున్న ఏరియాస్ తో, లేకపోతే వన్ ఆఫ్ ది కామన్ బ్రషెస్ యూజ్ చేసిన, లేకపోతే కామన్ బ్లేడ్స్ యూజ్ చేసిన అలా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. సో ఆ టైప్ లో ఉంటుంది స్ప్రెడ్. ఎస్, నేను కామన్ గా విన్నాను హెచ్ఐవి కన్నా కూడా డేంజరస్ హెపటైటిస్ అని చెప్పి, నిజమేనంటారా? లేదమ్మా, లేదు. ఐ థింక్ ఒకప్పుడు మనకి హెపటైటిస్ అంటే ఒకటి హెచ్ఐవి. సో ఇది ఈ గ్రూప్ ఆఫ్ హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి చాలా మందిలో కో ఎగ్జిస్టెంట్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఐవి డ్రగ్ అబ్యూస్ యూస్ చేసే వాళ్ళు, డయాలసిస్ చేసే వాళ్ళందరికీ హెచ్ఐవి కూడా ఉంటుంది, హెపటైటిస్ బి కూడా ఉంటుంది. సో ఇవన్నీ అంటే మన హెపటైటిస్ బి, ఫ్యాటీ లివర్, ఆల్కహాల్, హెచ్ఐవి ఇవన్నీ కంబైన్డ్ గా అటాక్ చేస్తాయి లివర్. సో ఒకరికి హెపటైటిస్ బి ఉంటే ప్లస్ హెపటైటిస్ బి ప్లస్ ఆల్కహాల్ ఉందనుకోండి, ఆర్ హెపటైటిస్ బి ప్లస్ హెచ్ఐవి ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా. బట్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ సో ఆ రకంగా అంటే కంబైన్డ్ లివర్, ఇప్పుడు హెపటైటిస్ సి ఉన్నోడికి హెచ్ఐవి ఉందంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా లివర్ చెడిపోతుంది. సో కాంబినేషన్ చాలా డేంజరస్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ హెచ్ఐవి వీటిలో ఇప్పుడు సార్ మీరు ఏది ఇంకా ట్రీట్ చేయడం ఈజీ అంటే, ఒకటి మనకి హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, 1985 లో ఇంట్రొడ్యూస్ అయింది వ్యాక్సిన్. 1992 నుంచి
ఇండియాలో ఇప్పుడు ప్రతి శిశువుకి Yeah. హెపటైటిస్ బి వ్యాక్సిన్ దొరుకుతుంది. సో మనకి నెక్స్ట్ 20-30 ఏళ్లలో హెపటైటిస్ బి ఇండియాలో తగ్గిపోద్ది అనమాట. అదొకటి. అండ్ హెపటైటిస్ బికి ఇప్పుడు బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. ఎంటికవీర్, టెనుఫోవీర్ అలాంటి చాలా మంచి మంచి మందులు ఉన్నాయి అనమాట హెపటైటిస్ బికి. అలాగే హెపటైటిస్ సి కూడా ఆల్మోస్ట్ ఒకప్పుడు హెపటైటిస్ సి అనేది చాలా కష్టం ట్రీట్మెంట్ అమ్మా. అంటే ఇంటర్ఫెరాన్స్ అని ఒక మందులు యూస్ చేస్తే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. చాలా మంది ఆ ట్రీట్మెంట్కే చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు పాస్ట్ 3-4 years లో మనకి చాలా సోబోస్ఫోవిర్, వెల్పెటవీర్ అనే కొత్త డ్రగ్స్ వచ్చాయి. ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అనేసి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్. అదొక ఐ మీన్ ఈ పాస్ట్ 10 ఏళ్లలో మన మెడికల్ సైన్స్ లో జరిగిన మిరకిల్ అంటే ఇది ఒక మిరకిల్ అనుకోవచ్చు అనమాట. ఒక బ్రహ్మాండమైన మిరకిల్. అంటే హెపటైటిస్ సి అనేది ఎంత డిఫికల్ట్ టు ట్రీట్. అండ్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా, లివర్ ట్రాన్స్ప్లాంట్ పెట్టినా కూడా హెపటైటిస్ సి ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్ లో వచ్చేసి అందరు 1-2 years చనిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి మనం ఈ పాస్ట్ 10 years లో ఈ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అని కొత్త మందులతో హెపటైటిస్ సిని చాలా ఈజీగా కంట్రోల్ చేసుకుంటాం. ద ప్రాబ్లమ్ విత్ హెపటైటిస్ బి సి ఇస్ నాట్ ది ట్రీట్మెంట్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం చాలా ఈజీ. బట్ చెప్పినట్టు ఓన్లీ ఉన్న వాళ్ళలో ఓన్లీ 10% తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ స్టేజెస్ లో వస్తారు డాక్టర్ దగ్గరికి. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి, ఆల్రెడీ లివర్ చెడిపోయి వస్తారు. ఓకే. స్టమక్ క్యాన్సర్, సో లివర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో ఐ మీన్ లివర్ క్యాన్సర్ కి కారణము అండర్లైంగ్ లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళం. సో బేసికలీ మనకి అండర్లైంగ్ లివర్ చెడిపోయింది ఆల్కహాల్ వలన అవనివ్వండి, హెపటైటిస్ బి వలన అవనివ్వండి, ఫ్యాటీ లివర్ వలన అవనివ్వండి, హెపటైటిస్ సి వలన అవనివ్వండి, ఇంకా వేరే కారణాలు ఉంటాయి, హీమోక్రోమటోసిస్ అలాంటి వాటిలో లివర్ అండర్లైంగ్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది. స్టమక్ క్యాన్సర్ అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఏరియా. ఆబ్వియస్లీ స్టమక్ క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా మన ఇండియాలో బాగానే కామన్ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కి ఉన్న కారణాలు ఏంటంటే కొంతమందికి హెలికోబాక్టర్ పైలరీ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది కూడా చాలా కామన్, బట్ ఉన్న వాళ్ళందరికీ రాదు. అదొక కారణం అనమాట. దెన్ ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, స్మోక్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినేవాళ్ళు, అదొక బ్యాడ్ హ్యాబిట్. ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ మీట్స్ కూడా వస్తుంటాయి ఈ రోజుల్లో మార్కెట్ లో. మీట్ పికిల్స్ అలాంటివి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ దే ప్రమోట్. ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్స్ ఇందాక అంటుండే ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ దే ప్రమోట్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ యాసిడ్ రిఫ్లక్స్, బోల్డ్ సంవత్సరాలు యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఆఫ్ కోర్స్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ లివర్ క్యాన్సర్. దే ఆర్ 2 different cancers, but these are the factors for gastric cancer. ఓకే. అండ్ సో క్వశ్చన్ అడిగారు, స్మాల్ స్లైడింగ్ హెర్నా అండ్ స్టమక్ మైల్డ్ ఫంగస్ స్ట్రెస్ అండ్ అని చెప్పాడు, మరియు ఆర్ఏటి అట ఫోలోరీ అన్నారు. దీనికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్పి అడిగారు. అంటే ఇది మన హెపటైటిస్ సంబంధమైంది కాదు, బట్ స్లైడింగ్ హెర్నియా అంటే మనకి స్టమక్ ఛాతిలోకి మైగ్రేట్ అవుతుందమ్మా. ఆ మైగ్రేట్ అయితే మనకి యాసిడ్ గొంతులోకి వచ్చి ఛాతిలో మంట, ఛాతిలో నొప్పి అలా ఉంటుంది. ఆర్యుటి పాజిటివ్ అది పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు. ఆర్యుటి అనేది హెలికోబాక్టర్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. బట్ మన ఇండియన్ పాపులేషన్ లో 70% హెలికోబాక్టర్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ హైటస్ హెర్నియా ఉంటే ఇబ్బందులు రావచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఛాతిలో మంట, ఛాతిలో నొప్పి, తేన్పులు ఎక్కువ రావడం, తిన్న ఫుడ్ గొంతులోకి రావడం, ఇక్కడంతా మంటగా పూసిపోయినట్టు ఉండవు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అలా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ తో ట్రై చేస్తాము. మెడిసిన్స్ తో తగ్గకపోతే హైటస్ హెర్నియా, అదే ఆయన స్లైడింగ్ హైటస్ హెర్నియా అని చెప్పాడే, దాన్ని లేజర్ ద్వారా మనము రిపేర్ చేస్తాం అనమాట. అది ఉన్న వాళ్ళందరికీ చేయాలి మ్యాండేటరీ అని కాదు. మేము ఓ నెలకు ఒక 5-6 అలా చేస్తుంటాం పేషెంట్స్కి అలాంటివి. ఎందుకంటే యాసిడ్ రిఫ్లెక్స్ చాలా ఉండి మందులతో కూడా కంట్రోల్ లేదు, లేకపోతే మందులు ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటాం అనుకునే వాళ్ళకి మనం సింపుల్ గా లేజర్ ద్వారా హైటస్ హెర్నియాని కరెక్ట్ చేస్తే ఆ సిమ్టమ్స్ మొత్తం తగ్గిపోతాయి అనమాట. బట్ ఆబ్వియస్లీ అది ఆయన రిలవెన్స్ ఏంటో ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఆయనతో డిస్కస్ చేశాక దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. ఎస్ నవీన్ గారు. అండ్ సార్, నార్మల్ గా ఆల్కహాల్ డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు చేసే వాళ్ళకి లివర్ త్వరగా పాడైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో డెఫినెట్లీ అమ్మా, ఆల్కహాల్ ఇస్ ది ప్రైమరీ కాజ్ ఫర్ లివర్ డ్యామేజ్. మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుల్లో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ అంటే మనం నాఫెల్డ్ ఫ్యాటీ లివర్ అనేది పెరుగుతుంది, కానీ ఇప్పటికి కూడా స్టిల్ ఆల్కహాల్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఫర్ లివర్ డ్యామేజ్. సో ఆల్కహాల్ తో లివర్ డ్యామేజ్ అనేది ఉంటుంది. స్మోకింగ్ వలన బేసికలీ లివర్ మీద ఎఫెక్ట్, స్మోకింగ్ మీద ఆల్మోస్ట్ బాడీలో ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే లంగ్స్ నుంచి, హార్ట్ నుంచి, బ్రెయిన్ లో ఆల్జీమస్ డీజనరేషన్ నుంచి, కిడ్నీస్ మీద, కాళ్ళలో వెళ్ళే నరాల మీద, అన్నిటి మీద ఉంటుంది. లివర్ లో అంత కాదు. లివర్ సిరోసిస్, లివర్ చెడిపోదు స్మోకింగ్ చేయడం వల్ల. బట్ అలా అని ఓకే మనకి ప్రాబ్లం లేదు అనుకోవద్దు. ఎందుకంటే లివర్ చెడిపోయిన వాళ్ళకి ఇంకా స్మోక్ చేస్తుంటే
వాళ్ళకి లివర్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనమాట. స్మోకింగ్ వల్ల లివర్ చెడిపోదు, కానీ లివర్ చెడిపోయిన వాళ్ళు స్మోకింగ్ చేస్తే లివర్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అండ్ ఆల్సో లివర్ చెడిపోయిన వాడికి ఆబ్వియస్లీ వాడికి ఆల్రెడీ చాలా సిక్ ఉంటాడు. అలాంటి వాడికి మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కువ హెవీ స్మోక్ చేసే వాళ్ళు వాళ్ళకి చాలా రిస్క్ పెరిగిపోతుంది. సర్జరీ రిస్క్, ట్రాన్స్ప్లాంటేషన్ రిస్క్ చాలా పెరిగిపోతుంది. సో డ్రింకింగ్ అంటే ఎంత వరకు చేయొచ్చు అంటారు రోజుకి? అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే. ఐ మీన్ జనరలీ ఏమో ఓకే, ద డోస్ మనకి ఏంటంటే 10 units per week అంటారు తల్లి. 10 units per week అంటారు అనమాట. 10 units per week అది వెస్టర్న్ స్టాండర్డ్స్. మై దిస్ థింగ్ వుడ్ బి అట్లీస్ట్ మోర్ దెన్ ట్వైస్ మంత్ ఎవరు చేయకూడదు. ఇన్ఫాక్ట్ కంప్లీట్లీ స్టాప్ ఆల్కహాల్. బికాస్ ఎందుకంటే అమ్మ ఒకటి ఆల్కహాల్ వల్ల అయ్యే లివర్ డ్యామేజ్. అండ్ జనరలీ పీపుల్ హూ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళని చూసాను, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా జంక్ ఫుడ్ తింటాము. ఇట్స్ అంటే ఇట్ షోస్ ఎ డిస్రెస్పెక్ట్ఫుల్ నేచర్ టువర్డ్స్ హెల్త్. మన హెల్త్ గురించి మనం కేర్ చేయం. అలాంటి వాళ్ళకి ఫ్యాటీ లివర్, ఒబీస్ ఉండడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం అవి కూడా చాలా అసోసియేట్ అనమాట. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫ్రాంక్లీ, వరల్డ్ వైడ్ రికమెండెడ్ ఇదైతే up to 10 units per week, but I wouldn't recommend for Indian patients. మన వాళ్ళకి maximum twice a month కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, yes sir. And if you strongly ask me, and చెప్పండి. లివర్ ఫంక్షనింగ్ అసలు ఎలా జరుగుతుంది? అంటే అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అమ్మా. లివర్ అనేది దానికి ఆల్మోస్ట్ 800 ఫంక్షన్స్ ఉంటాయి. 800 ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఒక సింపుల్ గా డిస్క్రైబ్ చేయలేము. బట్ మనం స్టడీ చేసేది నార్మలీ పేషెంట్ మన దగ్గరికి వస్తే మనం లివర్ ది సింథటిక్ ఫంక్షన్ చూస్తాం. సో లివర్ సింథటిక్ ఫంక్షన్ అంటే ఆల్బుమిన్ అండ్ ప్రోథ్రాంబిన్ టైం వాటి వల్ల లివర్ ఎలా తయారు చేస్తుంది అనేది చూస్తాం. ఎస్జిఓటి, ఎస్జిపిటి, బిలిరుబిన్ బట్టి లివర్ వేరే క్లియరెన్స్, మన లివర్ క్లియరెన్స్ ఎలా ఉందో చూస్తాం అనమాట. దెన్ అమోనియా లెవెల్స్ బట్టి లివర్ మీద, బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అలాంటివి చూస్తాం. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ఆర్గన్. అందుకే మీకు కిడ్నీ డయాలసిస్ మెషిన్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ 40 ఏళ్ళగా కిడ్నీ డయాలసిస్ మెషిన్ ఉంది. ఎందుకంటే కిడ్నీ సింపుల్ ఫిల్టర్, ఒక 2-3 ఎక్స్ట్రా ఫంక్షన్స్. లివర్ కి మోర్ దెన్ 800 ఫంక్షన్స్ ఉన్నాయి. 800 ఫంక్షన్స్ అన్నమాట. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ఆర్గన్. అందుకని మనకి కిడ్నీ ఇన్ని సంవత్సరాలైనా మనకి లివర్ డయాలసిస్ మెషిన్ తయారు చేయలేకపోయాం. ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి? అంటే ఎలాంటి సింప్టమ్స్, ఎంత సివియర్ గా ఉన్నప్పుడు చేసుకోవాల్సి వస్తుంది? సో ఐ మీన్ ఎస్పెషల్లీ ఇన్ సెట్టింగ్ ఆఫ్ వైరల్ హెపటైటిస్ అమ్మా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాళ్ళు సో వాళ్ళు మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉండి మనము తెలియకుండా, చాలా మందికి తెలియదు అనమాట. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు, స్లోగా లివర్ డ్యామేజ్ అవుతుంటుంది, చాలా సటిల్ సిమ్టమ్స్ అని ఏం తెలియదు. అన్ఫార్చునేట్లీ లివర్ 90% కన్నా ఎక్కువ చెడిపోయాక మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను లాస్ట్ లెట్స్ సే 5 ఏళ్ళలో నేనేం లివర్ చెకప్ చేయించుకోలేదు అనుకోండి. ఇట్ కుడ్ బి పాసిబుల్ దట్ మై లివర్ 90% డ్యామేజ్ అయిపోయినా కూడా నాకు ఏమి సిమ్టమ్స్ ఉండవు అనమాట. సో ఆ 90% చెడిపోయినాక సిమ్టమ్స్ రావడం మొదలు పెడతాయి. నేను చెప్పినట్టు కాళ్ళలో వాపులు, రక్తవాంతులు, మోషన్ నల్లగా పోవడము, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి మత్తుగా అయిపోవడం, మజిల్ వేస్టింగ్ రావడము, కంట్లో నీళ్లు రావడం, ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటి పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనము వాళ్ళు ఆబ్వియస్లీ హెపటైటిస్ బిసి ఉందనుకోండి, ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ మొదలు పెడతాం అనమాట. కొంతమంది ఎంత సిక్ ఉంటారంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తట్టుకునే శక్తి కూడా ఉండదు. ఆ హెపటైటిస్ బిసి ట్రీట్మెంట్ కూడా తట్టుకునే ఇది కూడా ఉండదు బాగుంటే. సో మనకి అలాంటి పేషెంట్స్ లో ఒక మెల్డ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది తల్లి. ఒక బిలిరుబిన్ బట్టి, కిడ్నీ ఫంక్షన్ బట్టి ఒక మెల్డ్ స్కోర్ అని ఒక స్కోర్ ఉంటుంది. అండ్ చైల్డ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్ సి. సో చైల్డ్స్ ఏ స్టేజ్ లో అంటే లివర్ సిరోసిస్ అనేది, హెపటైటిస్ అంటే లివర్ లో వాపు రావడం, సిరోసిస్ అంటే లివర్ పూడుకుపోవడం. ఒకసారి లివర్ పూడుకుపోయాక వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అనమాట. ఎందుకంటే ఒకసారి లివర్ పూడుకుపోయాక డ్రింక్స్ బంద్ చేసిన హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పేషెంట్స్ కి మనం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ లివర్ పూడుకుపోయిన లివర్ మళ్ళీ మంచిగా కాదు, స్కార్ అయిపోయింది అన్నమాట. లివర్ స్కార్ అయిపోయింది, ఆ స్కార్డ్ లివర్ మంచిగా కాదు. అలాంటి వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్లీ ఎలా ఆఫర్ చేస్తాం అంటే మనం వచ్చిన ప్రతి సిరోటికి ఇమీడియట్లీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. చాలా మంది ఇంకొన్ని ఏళ్ళు మనం లాగలుగుతాం మందులతో అనమాట. కొంతమంది చాలా ఏళ్ళు, ఒక 8-10 ఏళ్ళు కూడా ట్రీట్మెంట్ తో కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ చైల్డ్ స్టేటస్ అని ఉంటుంది. చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్ సి. చైల్డ్స్ బి, చైల్డ్ సి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మ్యాండేటరీ. అలాగే మెల్డ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. ఆ మెల్డ్ స్కోర్ అంటే మన అంటే ఒక కమ్యూనికేషన్ కి నార్మల్ మెల్డ్ 6 ఉంటుంది, సివియర్ మెల్డ్ 40 ఉంటుంది. ఒక 16 మెల్డ్, ఆ మెల్డ్ స్కోర్ అనేది 16 దాటాక ఇంకా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ ఇది అవుతారు. సో వేర్ దర్ ఇస్ ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్, అలాంటి పేషెంట్స్ కి ట్రాన్స్ప్లాంట్ మ్యాండేటరీ. అండ్ అలాంటి వాళ్ళలో ఆబ్వియస్లీ మనకి ఆల్కహాల్, ఫ్యాట్ లివర్ కి వేరే, వాడు మళ్ళీ డ్రింక్స్ తాగకూడదు ఇలా. బట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కి ఏంటి, మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక తిరిగి ఇన్ఫెక్షన్ రావచ్చు అనమాట.
తిరిగి మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అటాక్ చేయదు. ఎందుకంటే బాడీలో ఉంది ఆ వైరస్. సో అలాంటి వాళ్ళకి మనము వాళ్ళకి ఆ ఆపరేషన్ ముందే ఐడెంటిఫై చేసి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి వైరస్ ని క్లియర్ చేస్తాం. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అది ముందు చాలా పెద్ద ప్రాబ్లం. ఈ రోజుల్లో ఎంత మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే మనము అసలు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆల్మోస్ట్ కంప్లీట్లీ క్యూర్ చేయగలుగుతున్నాం. పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తిరిగి రాదు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తర్వాత అంటే బెడ్ రెస్ట్ అవ్వచ్చు, ఎన్ని రోజులు బిఫోర్ ఎలా ఉన్నారో ఆఫ్టర్ కూడా అలాగే ఉండొచ్చా క్యూర్ అయ్యాక? డెఫినెట్లీ అమ్మా. అంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి? లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక అన్ని ట్రాన్స్ప్లాంట్ అంటే మీరు ఇప్పుడు లంగ్స్, హార్ట్, కిడ్నీ ఏది తీసుకున్నా టెక్నికలీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అన్నిటికన్నా చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. చాలా కాంప్లెక్స్. అంటే మన నార్మల్ లివర్ తీయడమే ఆల్మోస్ట్ ఒక 6 గంటల ఆపరేషన్. కొత్త లివర్ పెట్టడం ఇంకొక 3 గంటలు. సో 8, 14 వెరీ కాంప్లెక్స్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ లో ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది, మన బాడీ కొత్తగా పెట్టిన లివర్ ని రిజెక్ట్ చేసే రిస్క్ ఉంటుంది. అవన్నీతో ఒక 100 మందిలో ఆపరేషన్ చేస్తే అన్ని సక్సెస్ అవ్వవు. 95 సక్సెస్ అవుతాయి. 90-95 సక్సెస్ అవుతాయి. 1 or 2 అంటే 20 మందిలో 1 or 2 ఫెయిల్ అవుతాయి అన్నమాట. కానీ ఆ ఫేజ్ దాటాక మొదటి 3 నెలలు దాటాక ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం. అంటే పిల్లలు, యంగ్ అడల్ట్స్ చేసిన వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి నార్మల్ లైఫ్ లీడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక ఫస్ట్ 3 to 6 months లో ప్రికాషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే ఏంటంటే మెయిన్ మన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక మన ఇమ్యూనిటీని తగ్గించే మందులు ఇస్తాం అనమాట. బాడీ ఇమ్యూనిటీని తగ్గించే మందులు ఇస్తాము. ఆ ఇమ్యూనిటీని తగ్గించే మందుల్లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వైరస్లు. ఇప్పుడు హెపటైటిస్ ఏ ఇప్పుడు మీకు నాకు వస్తే పెద్ద ఉండదు అనమాట. మనకు మైల్డ్ కొంచెం సిమ్టమ్స్ వీక్నెస్ అన్ని వస్తాయి. అయితే ఒక జాండిస్ వస్తుంది, వచ్చి ఒక నెల 15 రోజులు తగ్గిపోతాయి. అదే ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినోడికి మొదటి 3 నెలలు వచ్చిందంటే చాలా సీరియస్ అవ్వచ్చు. ఎందుకంటే వాడి ఇమ్యూనిటీ తక్కువ ఉందన్నమాట. సో ఫస్ట్ 3 months లో వాళ్ళు బయట ఫుడ్ తీసుకోకూడదు, ఎక్కువ మందిని కలవకూడదు. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో మా పేషెంట్స్ చాలా వరీడ్గా ఉంటుంది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి బయట వచ్చినోడికి కరోనా ఇన్ఫెక్షన్ రాకూడదని. బట్ ఆ 3 నెలల ఇదైపోతే అఫ్కోర్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీని తగ్గించే మందులు కొన్ని వేసుకోవాలి. బట్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్ కంప్లీట్లీ నార్మల్ స్టైల్, కంప్లీట్లీ అంటే జాబ్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడి పిల్లలు కానీ అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ అంతా నార్మల్ గా గడపచ్చు అన్నమాట. ఓకే. అండ్ నవీన్ నాయుడు గారు అగైన్ ఒక క్వశ్చన్ అడిగారు. చెస్ట్ పైన షోల్డర్ పైన ఉందట, ఆకలి తగ్గింది, మోషన్ లో బ్లడ్ వస్తుంది, అయితే డాక్టర్ మోషన్ దగ్గర చిన్న గడ్డ ఉంది అని చెప్పి అన్నాడు. మరియు కోవిడ్ వచ్చాక లంగ్ ఇన్ఫెక్షన్ అయింది, తగ్గిపోయింది, గ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి అడిగారు. సో నవీన్ ఐ మీన్ పెద్ద హెపటైటిస్ రిలవెన్స్ లేకపోయినా అంటే కిందది ఆ బ్లీడింగ్ అంటే మోషన్ దగ్గర బ్లీడింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ కోర్స్ మోస్ట్ లైక్లీ పైల్స్ అయి ఉండొచ్చు అనమాట. నొప్పి కూడా ఎక్కువ ఉంటే ఫిషర్ అయి ఉండొచ్చు. సో దానికోసం ఆయన గ్యాస్ట్రోంటాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఫిషర్ అయితే మనకి మందుతో తగ్గుతుంది, పైల్స్ అనే దానికి మైనర్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోవాలి. చెస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనేవి ఈయన ఏజ్ ఎంత మనకు తెలియదు. అంటే ఫస్ట్ చెస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఫస్ట్ సీరియస్ రూల్ అవుట్ చేసుకోవాలి హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఒకసారి ఈసీజీ, ఈకో అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివి చేయించుకోవాలి. అవి కూడా లేవంటే నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే యంగ్ పేషెంట్స్ లో యాసిడ్ రిఫ్లక్స్ అన్నమాట. యాసిడ్ రిఫ్లక్స్ తో చాలా మందికి హార్ట్ అటాక్ లాగే నొప్పి, షోల్డర్ నొప్పి వస్తాయి. సో అలా ఉన్నప్పుడు ఆయన ఒక ఎండోస్కోపీ చేసుకొని గ్యాస్ట్రోంటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఓకే. అండ్ ఇంటెస్టినల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇంటెస్టినల్ క్యాన్సర్ అంటే పేగులో క్యాన్సర్ అమ్మా. ఓకే, దట్స్ వెరీ బ్రాడ్ క్వశ్చన్. అంటే ఏంటి అంటే సో మనకి అంటే చెప్తాను. సో మనం జనరల్లీ ఇంటెస్టినల్ క్యాన్సర్ అంటే ఆబ్వియస్లీ పేగు క్యాన్సర్ మనకి చిన్న పేగు, పెద్ద పేగు రెండు ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇంటెస్టినల్ క్యాన్సర్ 100 మందికి దానిలో 95% పెద్ద పేగు క్యాన్సర్ వస్తున్నాడు. పెద్ద పేగులో క్యాన్సర్ అదే కామన్. చిన్న పేగులో క్యాన్సర్ కొంచెం తక్కువ వచ్చేది. సో పెద్ద పేగులో క్యాన్సర్ మనకి ఇండియాలో చాలా కామన్ అన్నమాట. అండ్ మనకి ఇండియాలో ఇంకో అన్యూజువల్ థింగ్ ఏంటంటే వెస్ట్ లో ఎక్కువ ఓవర్ 50, ఓవర్ 60లోకి వస్తుంది. మన ఇండియాలో నేను ఆపరేట్ చేసింది 9 year old వాడికి కూడా కొలాన్ క్యాన్సర్ తో ఆపరేట్ చేశాను. 9 year old, 14 year old, 15 year old. సో మన ఇండియన్ పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ లో కూడా వస్తుంది. ఎలాంటి వాళ్ళలో కొలాన్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి? బేసిక్లీ ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్. అంటే ఇన్ని రోజులు చక్కగా ఉండి ఇప్పుడు 3 నెలల నుంచి నాకు మోషన్ సాఫ్గా పోవట్లేదు, లేదా విరోచనాలు వస్తున్నాయి. ఇన్ని రోజులు చక్కగా ఉండి నాకు మోషన్ రక్తం జిగురు పోతుంది. ఇప్పుడు ఈ నవీన్ అని ఆయన చెప్పాడు
ఆయనకి బ్లడ్ 99% పైల్సే, బట్ రేర్లీ అది క్యాన్సర్ వల్ల అయింది వచ్చినాడు. సో ఏ ఏజ్ అయినా ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కల్పించుకొని ట్రిగ్మాడోస్కోపీ టెస్టింగ్ చేస్తారు. సో కొలాన్ క్యాన్సర్ సిమ్టమ్స్ కడుపులో నొప్పి, మోషన్ సాఫ్గా రాకపోవడం, విరోచనాలు, కడుపు ఉబ్బరము అండ్ వెయిట్ లాస్ అన్నమాట. ఎందుకు వస్తుంది కొలాన్ క్యాన్సర్ అంటే అగైన్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ. ఇంకోటి కొలాన్ క్యాన్సర్ లో ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అన్నమాట. కొలాన్ క్యాన్సర్ లో ఫ్యామిలీ హిస్టరీ చాలా ఫార్మ్. సో మన ఫ్యామిలీలో ఎవరైనా ఎస్పెషల్లీ లెస్ దెన్ 50 వాళ్ళకి కొలాన్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ వస్తే మనము యంగ్ ఏజ్ నుంచే వన్స్ ఇన్ 5 years గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసుకొని 5 ఏళ్లకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎస్. అండ్ అరవింద్ గారు అడిగారు, చిన్న పని చేసిన ఆయాసం వస్తుందట, ఏజ్ 21 years. సో చిన్న పని చేసిన ఆయాసం వస్తుంది, ఏజ్ 21 years అంటే ఫస్ట్ మనం కామన్ కాజ్ యంగ్ ఏజ్ లో ఆయాసం రావడానికి ఏంటంటే బాడీలో రక్తం తక్కువ ఉంటాయి. ఓకే, బాడీలో రక్తం తక్కువ ఉంటాయి. ఇంకోటేమో హార్ట్ ప్రాబ్లమ్స్, ఏమైనా కంజనైటల్ హార్ట్ డిసీజ్ అలా ఉండే, హార్ట్లో డిఫెక్ట్స్ ఉంటాయి, అలా ఉంటే వస్తుంది. మూడోదేమో లంగ్ ప్రాబ్లమ్స్. ఓకే, లంగ్ ప్రాబ్లమ్స్ అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఆస్తమా. దానికోసం వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా చాలా మందికి జస్ట్ యాంగ్జైటీ వలన అలా అలా చాలా పెద్ద యంగ్ పేషెంట్స్ లో చాలా మంది, ఎస్పెషల్లీ ఫీమేల్ పేషెంట్స్ లో అలా ఈ యాంగ్జైటీ వల్ల నాకు ఆయాసం వస్తుంది అని అది ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మిగతా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని, హార్ట్, లంగ్స్, హీమోగ్లోబిన్ ప్రాబ్లమ్ అన్ని రూల్ అవుట్ చేసుకొని దాని తర్వాత ఈ యాంగ్జైటీ వల్ల అనుకుని యాంగ్జోలైటిక్స్ ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ గాల్ స్టోన్స్ ఎందుకు వస్తాయి, కాజెస్ ఏంటి, రెమెడీస్ ఏంటి? సో ఇది కొంచెం మనం డివియేట్ అవుతున్నాం మన టాపిక్ నుంచి. బట్ గ్యాల్ స్టోన్స్ అనేవి పర్లేదు, వాట్ దే వాంట్ టు నో. సో గ్యాల్ స్టోన్స్ కూడా మనకి ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చాలా కామన్, మన సౌత్ లో పెరుగుతున్నాయన్న. ఎందుకు వస్తాయి అంటే గ్యాల్ స్టోన్స్ కున్న మెయిన్ ఫ్యాక్టర్స్, ఫీమేల్స్ ఏమో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, చాలా మంది ఫీమేల్స్ మల్టిపుల్ డెలివరీ అయ్యాక గ్యాల్ స్టోన్ నొప్పితో వస్తారు. ఇంకోటి ఒబిసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, డయాబెటిస్ అండ్ కాన్స్టిపేషన్. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న కూడా బిలియరీ బైల్ సాల్ట్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో కామన్లీ ఓవర్ 40, ఒబీస్, డయాబెటిక్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి గ్యాల్ స్టోన్స్ వస్తాయి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మందికి, అంటే నేను కూడా అనుకుంటూ ఉంటాను, అంటే ఒకవేళ గ్యాస్ ఉందా లేదా, అంటే ఎప్పుడైనా చెస్ట్ లో మంట అనిపించినా కూడా, లేదు థ్రోట్ లో మంట అనిపించినా ఉందా లేదా అని డౌట్ వస్తుంది. అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? ఒకటేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది డిస్పెప్సియా. అంటే మనకి ఒక పేషెంట్ కి ఇప్పుడు నాకు తినదరగదు, కడుపు ఉబ్బరము, తేన్పులు, కడుపు అంతా గ్యాస్, మోషన్ ఇర్రెగ్యులర్ గా పోతాను, మోషన్ అయ్యాక మళ్ళీ వెళ్ళాలి, అది చాలా కామన్ అనమాట. సో అలాంటివి ఒక ఎంటిటీ కాల్డ్ ఫంక్షనల్ బౌల్ డిసీజ్. ఫంక్షనల్ బౌల్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏమీ బిమారీ లేదు కానీ పేగులో నరాల హైపర్ సెన్సిటివిటీ వల్ల వచ్చేవి ఫంక్షనల్ బౌల్ డిసీజ్. ఇంకోటేమో యాక్చువల్ డిసీజెస్, అంటే అల్సర్, రిఫ్లక్స్, గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు, కొలాన్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్. సో ఫస్ట్ మనకి సార్ ఈ రెండిట్లో ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఒకటేమో చాలా ఏళ్ళగా ఉందంటే సిమ్టమ్స్. ఇప్పుడు పేషెంట్ నాకు సార్ నాకు 20 ఏళ్ళగా గ్యాస్ ఉందని వస్తే నాకు ఎక్కువ వరి లేదు. అదే పేషెంట్ నాకు ఇన్ని రోజులు బాగానే ఉంది, ఇప్పుడు 2 నెలలుగా గ్యాస్ ఉంది అలా అంటే అరే ఏం కొత్తది అయింది అనేసి వీ షుడ్ ఆల్వేస్ వరీ. సో లాంగ్ స్టాండింగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇది. నెక్స్ట్ సో అలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం గ్యాస్ అని తీసిపారేయకూడదు. ప్యాంటోసిడ్లు వేసుకుంటూ రాజోల్ సంవత్సరాలు యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ అలా ఉండకూడదు. ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మా ఓపీడీలో ఒక 30 పేషెంట్లు వచ్చారంటే ఒక రోజు, దానిలో ఒక 10 మందికే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ మిగతా 20 మందికి ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చూసి రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట అండర్లైన్. ఇప్పుడు పేషెంట్ కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ ఉన్నోడికి మనం కొలనోస్కోపీ కానీ అవసరమైన రెలవెంట్ టెస్ట్ చేసి ఓకే వీడికి అండర్లైన్ సీరియస్ డిసీజ్ లేదు అని రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ రూల్ అవుట్ చేశాక ఫంక్షనల్ బౌల్ డిసీజ్ కి చాలా అంటే ఇవన్నీ ఇప్పుడు క్యాన్సర్, టీబీ, క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్, రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ అలాంటి రూల్ అవుట్ అయిన మిగతా పేషెంట్స్ వాళ్ళు ఫంక్షనల్ బౌల్ డిసీజ్ పేషెంట్స్. అది పెద్ద దానికి చాలా యాంగ్జైటీ ఓవర్లాప్ ఉంటుంది. చాలా మన సెల్ఫ్ అవేర్నెస్ అంటే కొంతమంది నాకు ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడ ఇలా ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నోళ్ళు, యాంగ్జైటీ ఎక్కువ ఉన్నోళ్ళు, హైపోకాండ్రికల్ టెండెన్సీస్ ఉన్నోళ్ళు, సో దానికి చాలా ఫంక్షనల్ ఓవర్లాప్ ఉంటుంది. సో వాళ్ళందుకే ఒక 100 టెస్టులు చేయడం, 20 మందులు రాయడం అది కాదు సొల్యూషన్. అంటే ఒకటేమో వాళ్ళకున్న యాంగ్జైటీని తీయాలన్నమాట. ఇట్స్ మల్టీమోడాలిటీ అప్రోచ్. వాళ్ళకి ఒకటేమో పేషెంట్ ఉన్న సఫరింగ్ రిలీవ్ చేయడం ఒకటి, ఇంకోటేమో ఆ పేషెంట్కి భయం ఏంటంటే అరే నాకు ఏదో సీరియస్ ఉంది, నేను 10 డాక్టర్లు కలిసిన ఎవరు నాది కనుక్కోలేకపోతున్నారు,
అసలు డాక్టర్లే అర్థం అవ్వట్లేదు. అలా కాదనమాట. ఫంక్షనల్ బౌల్ డిసీజెస్ ఎప్పుడు దే ఆర్ ఈజీ డిఫికల్ట్ టు ట్రీట్. ఒకడికి ఏదో అబ్స్ట్రక్షన్ పేగులో గడ్డో బ్లాకో ఏదో టీబీఓ క్రాన్స్ ఉంటే ఒక కోర్స్ ఇస్తాం అయిపోద్ది. ఫంక్షనల్ డిసీజెస్ రిలేటెడ్ టు ఓకే. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇంటెస్టైనల్ హైపర్ సెన్సిటివిటీ, డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, పేషెంట్ ఓవర్ యాంగ్జైటీ అవన్నీ అనమాట. సో మనం అన్ని పరాలుగా వర్క్ చేయాలి. డయట్, లైఫ్ స్టైల్ ఆల్టర్ చేయాలి, యాంగ్జైటీని రిలీవ్ చేయాలి, అండ్ కొంచెం పేషెంట్ని కూడా నువ్వు ఈ సిమ్టమ్స్ నీది కొంచెం సెన్సిటివ్ గట్టే జీవితాంతం కొద్దో గొప్ప ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్తుంటాను. సో ఇట్స్ నాకు ఇప్పుడు ఒక పేషెంట్ నాకు ఒక కొలాన్ క్యాన్సర్, గ్యాల్ స్టోన్స్, లివర్ సిరోసిస్ వచ్చినోడికి చాలా ఈజీ చూడటం. వాడిని ఇమీడియట్ గా ఒక సింపుల్ మ్యాథమెటికల్ గా ఉంటుంది, ఇది ఉంటే ఇది చేయాలి ఇది చేయాలి. మన గ్యాస్ తినదరగదు అలాంటి వాళ్ళని చాలా కష్టం సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాలు మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. యా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే? ఇవన్నీ చాలా బ్రాడ్ క్వశ్చన్స్. అంటే అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ హ్యూజ్. ఫర్ సంథింగ్ లైక్ యాసిడ్ రిఫ్లక్స్, ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అలాంటి వాళ్ళకి కొంచెము కాఫీ, టీ, సిట్రస్ జ్యూసెస్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, పులుపు, మసాలా, కారము అలాంటివి అవాయిడ్ చేయాలి. బింజ్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ తినకుండా హెవీ మీల్స్ తింటాము, కొద్ది ఫుడ్ ఎక్కువ సార్లు తినాలి. అదేమో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, గ్యాస్ట్రైటిస్, డిస్పెప్సియా, బర్నింగ్ అలా ఉన్న వాళ్ళకి. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, సిట్రస్ జ్యూస్ అవాయిడ్ చేయాలి, కాఫీ, టీలు తగ్గించాలి, ఆల్కహాల్, స్మోకింగ్ అవి డిఫరెంట్. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి డయట్ లో ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి. దెన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, నాన్ అల్సర్ డిస్పెప్సియా, ఇట్స్ టోటలీ డిఫరెంట్ గ్రూప్స్. వాళ్ళకి వీ హ్యావ్ స్పెషల్ డయట్స్, అంటే లో ఫాడ్మాప్ డయట్, గ్లూటెన్ ఫ్రీ డయట్, డైరీ ఫ్రీ డయట్ అలాంటివి ఫుడ్ అలర్జీస్ రూల్ అవుట్ చేస్తాం అనమాట. అలా చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తాము. సో ఇట్స్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్ అనమాట. ఓకే సార్. అండ్ హెచ్బివి ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అంటే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే అసలు ట్రావెల్ హెచ్బివి సంబంధం ఇన్ఫెక్షన్ లేదండి. ఎందుకు వస్తుంది? హెచ్బివి అనేది హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి వైరస్ ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. అంటే మన ఇప్పుడు మన నేను చెప్పాను కదా, ఇండియాలో 50 మిలియన్, మన పాపులేషన్ 1300 మిలియన్ అయితే 50 మిలియన్ కి హెపటైటిస్ బి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 to 4% పాపులేషన్. అందుకని అలా అనిపిస్తుంది. బట్ హెపటైటిస్ బి వచ్చేది మనకి ట్రావెల్ వల్ల కాదు. చాలా వరకు చాలా మందికి ఆల్మోస్ట్ 70% కి హెపటైటిస్ బి ఎక్స్పోజర్ చిన్న వయసులో అవుతుంది. మన మదర్ కి హెపటైటిస్ బి ఉంటే, లేదా మన హస్బెండ్ కి హెపటైటిస్ బి ఉంటే, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా ఉంటే ఆ బాడీలీ ఫ్లూయిడ్ కాంటాక్ట్ ద్వారా హెపటైటిస్ బి వస్తుంది. వేరే వాళ్ళకి నేను చెప్పాను కదా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, డాక్టర్స్ కి ఎక్కువ రిస్క్. మాకు డాక్టర్స్ కి సర్జరీలు చేసేవాడు బ్లడ్ స్పిల్ అయినా, నీడిల్ కట్ అయినా, నీడిల్ పోక్ అయినా అలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. సో అది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. అండ్ ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఆ అవేర్నెస్ గురించి మనం ఈ వరల్డ్ హెపటైటిస్ వీక్ అనేది జరుపుకుంటాం. హెపటైటిస్ బి ట్రావెల్ వాళ్ళకి రాదు, బట్ ఇంటర్నేషనల్ ఇట్స్ వెరీ కామన్. ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా కామన్. వరల్డ్ వైడ్ హెపటైటిస్ బి లోడ్ ఈస్ క్లోజ్ టు 200 మిలియన్, అంటే 20 crores మందికి హెపటైటిస్ బి ఉంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు స్టడీస్ షో దట్ ఆ 20 crores లో ఓన్లీ 2 కోట్ల మందికి తెలుసు వాళ్ళకి హెపటైటిస్ బి ఉందని. మిగతా వాళ్ళకి తెలియదు. అది లివర్ స్లోలీ డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసమే అందరూ హెపటైటిస్ చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఎక్కడ చిన్న విలేజెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మనం జనరల్ హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు మన ఈ టెస్ట్ లో ఏవో కాడ్మియం, సెలీనియం అలాంటి ఒక 100 టెస్ట్లు ఇస్తుంటారు. దానికి రీజన్ కూడా తెలియదు. బట్ మెయిన్ ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఎప్పుడు చెక్ చేయించుకోవాలన్నమాట. మనం ప్రెగ్నెంట్ ఉమెన్ చెక్ చేయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి బేబీస్ కి వస్తుంది. మన ప్రెగ్నెన్సీలో తెలిసింది అనుకోండి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీ కెన్ మదర్ కి మెడికేషన్ ఇచ్చి లాస్ట్ ట్రైమెస్టర్ లో బేబీకి రాకుండా చూసుకోవచ్చు. అండ్ బేబీకి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి ప్రివెంట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ బేబీకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ అది. ఎస్. అంటే నార్మల్ గా మనము ఇందాక మీరు చెప్పినట్లు ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వచ్చాయి హెపటైటిస్ బి కి అని చెప్పి, పిసి ఆర్ హెపటైటిస్ కి వ్యాక్సినేషన్ ఉంది. హెపటైటిస్ బి కి, బట్ చిన్నపిల్లలకి ఏకి బికి వచ్చాయి, రైట్? ఇంకా సి చిన్నపిల్లలకి వేస్తున్నారు. బట్ మనం ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఎట్లా మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ వెరీ రెలవెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఇందాక అన్నట్టు హెపటైటిస్ ఏకి, హెపటైటిస్ బికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఓకే, హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే హెపటైటిస్ ఏ వచ్చినా కూడా మైల్డ్ హెపటైటిస్ వచ్చి మనకి ప్రాబ్లం ఉంది. హెపటైటిస్ బి పెద్ద ప్రాబ్లం. కాబట్టి 1992 నుంచి ఇండియన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో పుట్టిన ప్రతి శిశువుకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ వస్తుంది అనమాట. యాజ్ అడల్ట్స్ మనం ఎవరెవరు వేసుకోవాలంటే హై రిస్క్ గ్రూప్స్ ఎవరు? మెయిన్లీ మన ఫ్యామిలీ మెంబర్ హెపటైటిస్ బి వచ్చిందండి. ఇప్పుడు మనకి హెపటైటిస్ బి వచ్చిందంటే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అవర్ వైఫ్. ఆవిడ హెపటైటిస్ బి చెక్ చేయాలి.
లేదంటే ఆవిడకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చేయాలి. మనకి హెపటైటిస్ బి వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంకోటి హై రిస్క్ ఫీల్డ్స్ లో ఉన్నాం. హై రిస్క్ ఫీల్డ్స్ అంటే మెయిన్లీ ఇట్స్ ఫర్ డాక్టర్స్, నర్సెస్, హెల్త్ ప్రొఫెషనల్స్, ఈ నీడిల్స్, బ్లేడ్స్, బాడీ ఫ్లూయిడ్స్ అవన్నీ హ్యాండిల్ చేసే ఈ 2 హై రిస్క్ గ్రూప్స్ వేయించుకోవాలన్నమాట. ఇంకా మూడో గ్రూప్ ఏమో ఇమ్యూనో సప్రెషన్ అంటే కీమోథెరపీలు, పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాంటి చేయించుకున్న వాళ్ళు కూడా హెపటైటిస్ బి వాళ్ళకి వస్తే రిస్క్ ఎక్కువ. అలాంటి 3 గ్రూప్స్ కాబట్టి అందరికీ వేయడం అనవసరం అనమాట. అందరికీ వేయడం అనవసరం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎందుకంటే ఈ మనకి చెప్పాను కదా, చాలా వరకు హెపటైటిస్ బి చిన్న వయసులోనే వస్తుంది. 70% ఒక 15 ఏళ్ల ముందే వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు అడల్ట్‌హుడ్ లో రాలేదంటే మనం ఈ హై రిస్క్ గ్రూప్స్ లో అంటే ఐవీ డ్రగ్ అబ్యూజర్స్ గానీ, బ్లడ్ హ్యాండిల్ చేసే హెల్త్ ప్రొఫెషనల్స్ గానీ, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్ హెపటైటిస్ బి ఉంటే గానీ, అలా లేని వాళ్ళకి రిస్క్ చాలా తక్కువ. అందుకని అందరికీ అవసరం లేదు. అడల్ట్స్ కి ఓన్లీ ఆ హై రిస్క్ గ్రూప్స్ లో కావాలి. అన్ఫార్చునేట్లీ హెపటైటిస్ సి కి వ్యాక్సినేషన్ లేదు. హెపటైటిస్ సి కూడా ఇప్పుడు మన కరోనా వైరస్ లాగా ఆర్ఎన్ఏ వైరస్ బాగా మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి. అందుకని వాటికి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం ఇప్పుడు మనం కరోనా కష్టపడుతున్నట్టు డెవలప్ చేసినా కూడా వైరస్ మారుతూ ఉంటుంది. సో అందుకని ఎఫెక్టివ్ వ్యాక్సిన్ హెచ్ఐవికి, హెచ్సివికి అవన్నీ ఆర్ఎన్ఏ వైరస్. సో మనం కనిపెట్టలేకపోయాం అనమాట. బట్ గుడ్ థింగ్ ఇస్ నేను చెప్తున్నాను కదా, ఈ పాస్ట్ 10 years లో వన్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ అంటే హెపటైటిస్ సి ట్రీట్మెంట్ అనమాట. మనకి బ్రహ్మాండంగా వచ్చేసింది. అది చాలా మిరకల్. ఒకప్పుడు హెపటైటిస్ సి ఎంత హోప్లెస్ ఉండేది. ఇప్పుడు 3 నెలల మందులు ఇస్తే, అండ్ మనకి అడ్వాంటేజ్ యూఎస్ లో ఆ హెపటైటిస్ సి ట్రీట్మెంట్ 80 lakhs యూఎస్ లో హెపటైటిస్ సి ట్రీట్మెంట్. ఇండియాలో 75,000 రూపీస్ అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జనరల్ డ్రగ్స్ అండ్ ద ఇండియన్ మార్కెట్. ఇన్ఫాక్ట్ అబ్రాడ్ నుంచి చాలా మంది యూఎస్, యూరోప్ నుంచి ఇండియాకి వచ్చి ఆ మందులు తీసుకొని 3 నెలలు వెళ్తారు అనమాట. సూపర్. So India is always first in anything. We are definitely well ahead in terms of care in this thing. Only thing manaki education levels, awareness levels poor. Yes sir. And మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకోవచ్చా? హెపటైటిస్ ఉన్న వాళ్ళు, హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా? వైఫ్ కి వస్తుంది నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అనే ప్రాబ్లం. ఇది ఒక పెద్ద అంటే దట్స్ లైక్ ఎ వెరీ లోడెడ్ క్వశ్చన్. మనకి ఏంటంటే ఇట్స్ అ ప్రాబ్లం మన సొసైటీలో. సో మ్యారేజ్ ముందు హెపటైటిస్ బి, సి వచ్చిన వాళ్ళు, సో హెపటైటిస్ సి వస్తే ట్రీట్మెంట్ మ్యాండేటరీ. ఓకే, ట్రీట్మెంట్ కి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 100%. అంటే నీకు హెపటైటిస్ సి వస్తే నీకు ఆ 3 నెలల కోర్స్ ఇస్తే సస్టైన్డ్ వైరల్ రెస్పాన్స్ అంటే వైరస్ ని బాడీ నుంచి క్లియర్ చేసి ఆ 3 నెలల తర్వాత మళ్ళీ వైరస్ కనిపించకూడదు బాడీలో. 3 నెలలు ట్రీట్మెంట్ ఎండింగ్ కి ప్లస్ ట్రీట్మెంట్ ఆగిపోయిన 3 నెలల తర్వాత వైరస్ రాలేదంటే యు ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ హెపటైటిస్. హెపటైటిస్ సి కెన్ బి క్యూర్డ్ అనమాట. అలాంటి వాళ్ళలో పర్లేదు. హెపటైటిస్ బిలో ప్రాబ్లం ఏంటంటే మనం అందరినీ అందరికీ ట్రీట్మెంట్ చేయము. ట్రీట్ చేసినా కూడా నెగిటివ్ అవ్వరు. నీకు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ మొదలు పెడితే హెపటైటిస్ సి లాగా 3 నెలల్లో ఖతం కాదు, అది జీవితాంతం వాడాలన్నమాట. అంటే ఆ జీవితాంతం. సో మెనీ అంటే నువ్వు 20 years కి డయాగ్నోస్ అయితే ఒక 80 వరకు 60 years అలా వాడాలి. అందుకని బట్ హెపటైటిస్ సి అందరికీ లివర్ డ్యామేజ్ చేస్తుంది. హెపటైటిస్ బి ఓన్లీ ఒక 20%, ఒక 10% మందికి లివర్ డ్యామేజ్ చేస్తుంది. 90%లో లివర్ డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ అవసరం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో చాలా మంది యంగ్ పేషెంట్స్, ఆల్మోస్ట్ నేను రోజుకో 2 చూస్తాను, యంగ్ పేషెంట్స్ వస్తారు, పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. దిస్ టూ ఆస్పెక్ట్స్. ఒకటేమో హెపటైటిస్ బి క్యారియర్, మేము టెస్ట్లన్నీ చేస్తాము, దానిలో లివర్ డ్యామేజ్ ఏం లేదు, హెపటైటిస్ బి డిఎన్ఏ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, హెపటైటిస్ ఈ లేదంటే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు. ఒక నార్మల్ పర్సన్ కి ఎంత లైఫ్ స్పాన్ ఉంటుందో వాళ్ళు అంతే ఉంటుంది. చాలా మంది హెపటైటిస్ బి క్యారియర్స్, మోస్ట్లీ మనకి కనిపించే వాళ్ళు హెపటైటిస్ బి క్యారియర్స్, వాళ్ళకి ఏం వరీ లేదు. బట్ దట్ హ్యాస్ టు బి డిస్క్లోజ్డ్. వైఫ్ కి చెప్పాలన్నమాట, వైఫ్ కి డిస్క్లోజ్ చేయాలి. సో అలా అర్థం చేసుకునే వైఫ్ ఉండాలి. అండ్ వైఫ్ కి వ్యాక్సినేషన్ ఇప్పించేసేయాలి పెళ్లి ముందే. అండ్ ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అయ్యే వరకు సేఫ్ సెక్స్ అంటే కాండమ్ అలా యూజ్ చేసి సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది చెప్పకుండా చేసుకుంటే మళ్ళీ చాలా మళ్ళీ తర్వాత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఐ టెల్ మై పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు, ఒకటేమో దాన్ని ఫుల్ చెకప్ చేయించుకోవాలి. అండ్ ఇఫ్ ట్రీట్మెంట్ హెపటైటిస్ బి లేదు అని మనం చెప్పామంటే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఫుల్ డిస్క్లోజర్ చెప్పాలన్నమాట, మాకు హెపటైటిస్ బి ఉంది అనేసి. అండ్ వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పించేస్తే సేఫ్ అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. వ్యాక్సినేషన్ ఇప్పించేస్తే నార్మల్ గా ఉండొచ్చు అంటే ఆ వ్యాక్సినేషన్ 3 doses ఉంటాయమ్మా, 0, 1, 6 ఆర్ యాక్సిలరేటెడ్ రెజిమెన్ అంటే 0 day 1 month తర్వాత 3 months తర్వాత ఆ 3 doses అయిపోయాక ఇట్స్ సేఫ్. మనకి ఇంకా కావాలంటే వైరస్ కి యాంటీబాడీ టైటర్స్ చెక్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి యాంటీబాడీ టైటర్స్ చెక్ చేసుకోవచ్చు అంటే ఎంత రెస్పాన్స్ ఉంది. ఏమైనా రెస్పాన్స్ ఏమైనా తగ్గితే 5 ఏళ్ల తర్వాత ఇంకో బూస్టర్ ఇప్పించుకోవచ్చు, బూస్టర్ డోస్.
అండ్ మా మదర్ కి హెపటైటిస్ ఏజీ చేయదు కానీ ఎప్పటికి కాలు పీకినాయి. సారీ, సార్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము. టెస్ట్ అమ్మా, అది పెట్టారు, ఆ టాబ్లెట్స్ క్వశ్చన్ ఇచ్చారు. నాకు వినిపించలేదమ్మా, ఒకసారి రిపీట్ చేస్తారా? నాకు అది బ్రేక్ అయింది, మీ వాయిస్ కొంచెం. ఓకే సార్, నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను. హెపటైటిస్ ఏజీ పాజిటివ్ ఉందంట సార్. సో హెచ్బిఎస్ మా ఏజీ, అదే మదర్ కి, హెపటైటిస్ బి సో వైరస్. వ్యూయర్ వాళ్ళ మదర్ కి హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంది. మా మదర్ కి స్మోక్ చేయదు కానీ ఎప్పటికప్పుడు కాళ్ళు పీకుతున్నాయి అండ్ ఫీవర్ వస్తుంది. రీజన్ తెలియట్లేదు. వైజాగ్ లో డాక్టర్ గిరినాథ్ గారిని తీసుకొని వెళ్తున్నాము. టెస్ట్లు పెట్టారు, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, టెస్ట్లన్నీ రాశారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చెప్పండి అని చెప్పి అడిగారు సార్. అంటే ఫస్ట్ థింగ్, హెపటైటిస్ బి వచ్చిందంటే ఆవిడది క్రానిక్ హెపటైటిస్ ఉందా లేకపోతే క్యారియర్ స్టేటస్ కనుక్కోవాలి. ఓకే, అది ఐఎమ్ షూర్ ఆయన గిరినాథ్ గారు చేసే ఉంటారు టెస్ట్లు. సో హెపటైటిస్ బి డిఎన్ఏ, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ ఈ యాంటీజెన్, యాంటీ హెచ్బి యాంటీబాడీ, అల్ట్రాసౌండ్ అవసరం ఉంటే ఎండోస్కోపీ, 4-5 టెస్టులు చేసి హెపటైటిస్ బి వలన లివర్ డ్యామేజ్ అవుతుందంటే ట్రీట్మెంట్ మ్యాండేటరీ, ట్రీట్మెంట్ చేయాలి. మన హెపటైటిస్ బి వలన ఇది కాకపోతే, అంటే మన హెపటైటిస్ బి కి లేదు డాక్టర్ అన్ని టెస్టులు చేసి బాబు ఇది క్యారియర్ స్టేట్ అని నేను చెప్పాను, లివర్ వైరస్ అన్యోన్యంగా ఉంటున్నాయి, ఏం ప్రాబ్లం లేదు, అలాంటి వాళ్ళని క్యారియర్ స్టేట్, అలాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ లేదు. సో మీరు చెప్పిన దాన్ని మేబీ మీ మదర్ని ఆయన క్యారియర్ స్టేట్ ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు అన్నారంటే కాళ్ళు పీకడానికి అది అవసరం అయి ఉండకపోవచ్చు. సరేనా, అది అవసరం, అది కారణం అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే కాళ్ళు లాగడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. సో కామన్ కాజెస్ మన విమెన్ లో మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీలు, తర్వాత బ్యాక్ ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళ నొప్పులు రావడం, లేకపోతే వీనస్ ఇన్సఫిషియన్సీ, కొంచెం లావు ఉండి కాళ్ళలో నరాలు వీక్ అయిపోయి అలా రావడం. సో అది ఒక మంచి సర్జన్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర వెళ్ళి చూపించుకొని, కానీ లివర్ చక్కగా ఉండగా హెపటైటిస్ బి దానికి కారణం కాదు అనమాట. కాళ్ళ నొప్పులకి ఉన్న కష్టాలన్నిటికీ హెపటైటిస్ బి కారణం కాదు. క్యారియర్ స్టేట్ అన్నోడికి ఏమీ హెల్త్ ప్రాబ్లం ఉండదు. సో నేను హెపటైటిస్ బి క్యారియర్ అంటే నాకు ఏ రకమైన ప్రికాషన్స్ అవసరం లా, ఏ రకమైన డయట్ అడిగారు, డయట్ ఏ రకమైన అంటే నార్మల్ డయట్ ఎవరిలాగా. బట్ ఎస్, వన్ థింగ్ ఐ వుడ్ అడ్వైజ్ ఇస్, ఆఫ్ లేడీస్ గా జనరల్లీ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎడిటివ్ తెచ్చుకోకూడదు. అంటే లావ్ అయ్యాం అనుకోండి, లావ్ అయితే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నాండి, ఆల్కహాల్ వల్ల ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్ అవుద్ది. సో అవి ఇవి తోడ్పడ్డాయంటే హెపటైటిస్ బి ప్లస్ ఆల్కహాల్ లేకపోతే హెపటైటిస్ బి ప్లస్ ఫ్యాటీ ఉంటే అవి వస్తాయి. దాని గురించే కానీ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం అలాంటివి తప్ప ఒక హెపటైటిస్ బి క్యారియర్ స్టేట్ అని డాక్టర్ చెప్పాక ఏ రకమైన పత్యాలు లేవన్నమాట. ఆ కాళ్ళలో నొప్పులకి ఎస్, ఐ మీన్ హెపటైటిస్ బి వల్ల కాదు, అవి వేరే కారణాలు చూసుకోవాలి. ఓకే. ఎస్. అండ్ ఇంకొకళ్ళు క్వశ్చన్ అడిగారు, హెపటైటిస్ ఉన్న వాళ్ళు తాగిన వాటర్ తాగడం వల్ల ఏమన్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి. సో ఆ పాసిబిలిటీ ఉంటుందమ్మా. అంటే హెపటైటిస్ అగైన్ ఇది హెపటైటిస్ ఏ కదా, ఐమ్ టాకింగ్ అబౌట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. వాళ్ళు తాగిన గ్లాస్, వాళ్ళు నోట్లో పెట్టుకున్న గ్లాస్ మనకి నోట్లో పెట్టుకుంటే నార్మలీ రాకూడదు. బట్ మనకి పెదాల్లో ఏమైనా కట్స్ ఉన్నా, నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నా వైరస్ ఎక్స్పోజర్ పాసిబుల్ ఉండొచ్చు అనమాట. సో అది పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు జనరలీ వాళ్ళ ఎంగిల్ గ్లాసెస్ ని మనం నోట్లో పెట్టుకొని, వాళ్ళు తాగిన వాటర్ తాగితే మనకి ప్రాబ్లం ఏం రాదు, కానీ వాళ్ళు తాగిన గ్లాస్ లో ఎంగిలి అలా తగిలి మనకి నోట్లో పుండ్లు, ఇక్కడ పుండ్లు అలా ఉంటే దాంతో వైరస్ స్ప్రెడ్ అయ్యే చాలా మైనర్ ఛాన్స్ ఉంటుంది, చాలా మైనర్ ఛాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు సార్, మా బాబుకి లివర్ వైరస్ ఉంది. బాబు వయసు ఎంత చెప్పండి అమ్మా. లివర్ వైరస్ ఉంది అంటున్నారు. బాబు వయసు 17 years. కడుపులో నొప్పి అంటున్నాడు. ప్లీజ్ సార్, భయంగా ఉంది మాకు, దేని వల్ల వచ్చిందో తెలియదు, చాలా బాధపడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఫస్ట్ థింగ్ అంటే లివర్ వైరస్ అది హెపటైటిస్ ఏనా, హెపటైటిస్ బినా, హెపటైటిస్ బియా సియా అయి ఉండాలి. వాళ్ళకి ఇన్ని రోజులుగా ఉందంటే ఏ వైరస్ తెలుసుకొని దానికి ప్రకారంగా ఒక భయపడే వలన మనకు వచ్చేది ఏం లేదు. ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ని కలిసి హెపటైటిస్ బి ఆర్ సి కి దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా, అన్ని ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ ఆ వయసులో, ఏదో ఓన్లీ టాబ్లెట్స్, సింపుల్ టాబ్లెట్స్ క్యూర్ అయిపోతుంది అనమాట. కడుపులో నొప్పి యూజువలీ లివర్ డిజీజ్ కి కడుపులో నొప్పి రాదమ్మా. ఓకే, వైరల్ హెపటైటిస్ వల్ల కడుపులో నొప్పి దాని సిమ్టమ్ కాదు. ఓకే, సో మన కడుపులో నొప్పి వేరే కారణాలు అయి ఉండొచ్చు. ఆ పిల్లోడికి గ్యాస్ ప్రాబ్లం కానీ, అల్సర్ కానీ, పెద్ద పేగులో ఏమైనా కాన్స్టిపేషన్ కానీ అలాంటి ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ ఈ
హెపటైటిస్ ఉండటం వల్ల, వైరల్ హెపటైటిస్ ఉండడం వల్ల అక్యూట్ ఫేజ్ అంటే మనకి ఫుల్ వచ్చి ఫస్ట్ అక్యూట్ హెపటైటిస్ అంటే రీసెంట్లీ ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ లో వాపు వచ్చి ఉంటే అప్పుడు నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి లివర్ ఉన్న ఏరియాలో. బట్ అది యూజువలీ చాలా వేరే సిమ్టమ్స్ ఉంటాయి, జ్వరం ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, బాగా సిక్ అయిపోతాడు, కామర్లు ఉంటాయి. అవన్నీ లేనప్పుడు జస్ట్ క్రానిక్ హెపటైటిస్, మీ పిల్లోడికి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే క్రానిక్ హెపటైటిస్ అనిపిస్తుంది. క్రానిక్ హెపటైటిస్ లో కడుపులో నొప్పి ఉండదు. సో మీరు దాని గురించి భయపడే బదులు ఎవరైనా మంచి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కలిస్తే అది ఇక్కడికి హైదరాబాద్ వస్తే మేము చూసి ఆ కడుపులో నొప్పికి కారణం ఏంటో, వేరే కారణం ఏమైనా ఉందో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మీరు హెపటైటిస్ ఏ తగ్గే సలహాలు చెప్పండి సార్, నాకు ఆకలి చాలా తక్కువగా ఉంది, హెల్ప్ మీ సార్ అని చెప్పి అడిగారండి. హెపటైటిస్ ఏ అంటే వస్తే మనకి హెపటైటిస్ ఏ అనేది రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవటము, మన వాటర్ ఎక్కడ పడితే అక్కడి నుంచి తాగకుండా కొంచెం సేఫ్ వాటర్ తాగటము, మంచి సోర్స్ ఫిల్టర్డ్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్ తాగటము, దెన్ ఫుడ్ కంటామినేషన్ అంటే వెజిటబుల్స్ అవన్నీ వాష్ చేయకుండా అలా ఇచ్చేయటము, అంతే. అలాంటి సింపుల్ ప్రికాషన్స్. హెపటైటిస్ ఏ గురించి పెద్ద మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెపటైటిస్ ఏ వచ్చినా అది సంవత్సరాలు ఉండదు. హెపటైటిస్ బి, సి లాగా వస్తుంది, ఒక 2 వారాల్లో తగ్గిపోద్ది అనమాట. ఇట్స్ వెరీ మైనర్ ఇల్నెస్, పెద్ద సీరియస్ ఇల్నెస్ కాదు. సో మీకు ఆకలి లేదు అనే దానికి ఐ డోంట్ థింక్ హెపటైటిస్ ఏ అయితే కారణం అయి ఉండదమ్మా. మనకి అంటే చాలా మంది పేషెంట్స్ మాకు ఓపీడీలో నాకు ఆకలి తగ్గింది అని వస్తారు. మనకి ఏంటంటే ఆకలి తగ్గడానికి జస్ట్ యాంగ్జైటీ, సైకలాజికల్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం అలా కారణాలు చాలా సీరియస్ కారణాలు కూడా ఉండొచ్చు, క్యాన్సర్, టీబీ అలాంటివి. సో మరి ఎలా రెండు డిఫరెన్షియేట్ చేయడం అంటే వి లుక్ ఎట్ వెయిట్ లాస్. ఎవరికైనా ఆకలి తగ్గి దాంతోపాటు నెల అట్లీస్ట్ బాడీ వెయిట్ లో 10%, ఒక 3 నెలల్లో బాడీ వెయిట్ లో 10%, ఒక 10 కిలో 70 కిలోలు ఉన్నోడికి ఒక 7 కిలోలు తగ్గింది అనుకోండి, అది చాలా సిగ్నిఫికెంట్ అనమాట. చాలా మంది నా ఆకలి బాగా తగ్గింది ఒక సంవత్సరంగా, కానీ నా వెయిట్ సేమ్ మెయింటైన్ చేస్తున్నా, ఇన్ఫాక్ట్ వెయిట్ పెరిగానంటారు. అలాంటి వాళ్ళకి మనకి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదనమాట, అంటే ఆకలి తగ్గడానికి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు. సో మీ అడిగిన దానికి హెపటైటిస్ ఏకి మీ ఆకలి తగ్గడానికి ఏం సిగ్నిఫికెన్స్ లేదు. మీకు నిజంగా ఆకలి తగ్గి దాంతోపాటు వెయిట్ కూడా తగ్గుతుంది అంటే మీరు ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలమ్మా. మనం అప్పుడు దాన్ని వర్కప్ చేయాలి. చాలా కారణాలు ఉంటాయి ఆకలి తగ్గడానికి. సారీ సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. సో వ్యూయర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, రాలేదు. హెపటైటిస్ సార్, నాకు హెపటైటిస్ బి ఉంది కానీ వైరల్ లోడ్ 199, ఏం చెప్పారు అని చెప్పి అడుగుతున్నారు. పొట్టలో కూడా ఇన్ఫెక్షన్ ఉంది కానీ తగ్గడం లేదు. హెపటైటిస్ బి ఉంది, వైరల్ లోడ్ చాలా తక్కువ ఉంది అన్నమాట. లెస్ దాన్ 2000 అంటే చాలా తక్కువ ఉన్నట్టు వైరల్ లోడ్. హెచ్బిఈఏజీ కూడా తక్కువ ఉంటే దానికి ఏమీ చేసేది లేదు, ఎక్సెప్ట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, బాగా లావ్ అవడం అవాయిడ్ చేయడం తప్పి హెపటైటిస్ బికి ఏ రకమైన ట్రీట్మెంట్ లేదు. బట్ హెపటైటిస్ బి క్యారియర్స్ కూడా మళ్ళీ ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండి తర్వాత మళ్ళీ రీయాక్టివేట్ అవడం, హెచ్బిఈ నెగిటివ్, హెపటైటిస్ ఈ యాంటీజెన్ నెగిటివ్ హెపటైటిస్ అని కొంతమందికి వస్తుంది అనమాట. సో కంపల్సరీ పేషెంట్ సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, ఆల్ఫాబెటోప్రోటీన్. హెపటైటిస్ బి క్యారియర్స్ కి ఇప్పుడు ఈయన క్యారియర్, హెపటైటిస్ బి క్యారియర్, వైరల్ లోడ్ చాలా తక్కువ ఉంది, హెచ్బిఈఏజీ కూడా నెగిటివ్ ఉంటుంది, యాంటీ హెచ్బిఈ యాంటీబాడీ పాజిటివ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, దే ఆర్ క్యారియర్స్. అంటే అదే చెప్పాను, వైరస్ అండ్ లివర్ అన్యోన్యంగా ఉంటున్నాయి అనమాట, ఏం ప్రాబ్లం లేకుండా. వైరస్ కూడా శాంతించింది, లివర్ కూడా శాంతించింది, ఏం వరీ లేదు. బట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆల్ఫాఫెటోప్రోటీన్, అల్ట్రాసౌండ్, ఎల్ఎఫ్టీ, గ్యాస్ట్రోంటరాలజిస్ట్ చెకప్ చేసుకోవాలి. నాకు పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది, అది వెరీ వేగ్, నాన్ స్పెసిఫిక్ అమ్మా. అంటే కడుపులో ఇన్ఫెక్షన్ అంటే దాని సిమ్టమ్స్ ఏంటి, అదేమైనా ఫుడ్ పాయిజనింగ్, విరోచనాల, ఆ పేషెంట్ ఒక డాక్టర్ని కలిసి డాక్టర్ చెప్పాలి నీకు పొట్టలో ఇన్ఫెక్షన్. పేషెంట్ ఏం చెప్పాలి, నాకు కడుపులో నొప్పి ఉంది, విరోచనాలు ఉన్నాయి, వాంతులు ఉన్నాయి, జ్వరం ఉంది, అలా చెప్తే డాక్టర్ నీకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్తాడు. పేషెంట్ డిసైడ్ చేసుకోకూడదు నాట్ ఇన్ఫెక్షన్. symptoms, I think you should meet a gastroenterologist and చెప్తే మేము అసలు నిజంగా ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా కాస్ వరి ఉందో చెప్తాం అన్నమాట. జనరల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ వారం 10 రోజులు అమ్మా ఉండేది, 4 రోజులు నెలగా ఇన్ఫెక్షన్ ఉండదు కడుపులో. సో అలాంటి వాళ్ళకి క్రానిక్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్, టీబీ అలాంటివి, ఆర్ లివర్ ప్రాబ్లమ్స్, అలాంటి క్రానిక్ డిసీజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి.
ఎస్ నెక్స్ట్ ఇంకొకరు అడిగారు సార్ మా ఫాదర్ కి బిహెచ్ఐవి పాజిటివ్, హెపటైటిస్ బి 1000 లో ఉంది. సో హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అదే సేమ్ అమ్మా. సో హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ హెపటైటిస్ బి. సార్ ఇంకా క్వశ్చన్ అవ్వలేదు అండ్ చాలా పెద్ద. ఎస్ అండ్ పాజిటివ్ ఉంది, ఆపరేషన్ చేయలేము. ఫస్ట్ హెపటైటిస్ బి తగ్గించమన్నారు. హెపటైటిస్ బికి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నప్పుడు ఏదైనా ఇంపాక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. వాల్యూ రిలేషన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం లేదా అమ్మ మీ క్వశ్చన్ నాకు రాలేదమ్మా. అంటే ఆయన హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నారు, వైరల్ లోడ్ బ్రేక్ అవుతుందమ్మా. సార్ నేను మళ్ళీ అడుగుతాను. 1000 లో ఉందంట హెపటైటిస్ బి. క్లియర్ గా వినిపిస్తుందా సార్? ఆయనకి హార్ట్ లో అరోటిక్ వాల్యూ క్లోజ్ అయింది, ఆపరేషన్ చేయాలి అని చెప్పి చెప్పారట. ఈ లోపే హెపటైటిస్ బి ఉంది, ఆపరేషన్ చేయలేము, ఫస్ట్ హెపటైటిస్ బి తగ్గించాలి, తగ్గిన తర్వాత ఆపరేషన్ చేపిద్దాం అని చెప్పి. అది డెఫినెట్లీ అలా కాదమ్మా. ఫ్యూచర్ ఏమన్నా అంటారు. ఎరోటిక్ వాల్యూ రీప్లేస్మెంట్ కి 1 మంత్ గ్యాప్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ప్లీజ్ చెప్పండి సార్. అంటే అది బేసికలీ మనం హెపటైటిస్ బి ఆయన క్యారియర్ స్టేట్ ఉందా, హెపటైటిస్ బి లివర్ డిజీజ్ ఉందా తెలుసుకోవాలమ్మా. అంటే పేషెంట్ కి లివర్ సైజ్ ఎంత ఉంది, ష్రింక్ అయిపోయిందా, లివర్ ఫంక్షన్ బిల్రుబిన్ ఎలా ఉంది, ఆల్బుమిన్ ఎలా ఉంది, ప్లేట్లెట్స్ తగ్గాయా. అలా హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ చెడిపోయిందంటే వాళ్ళకి కొంచెం సర్జరీ, అవర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆబ్వియస్లీ తట్టుకోలేదు, హై రిస్క్ అనమాట. సో ఆన్ ద అదర్ హ్యాండ్ జస్ట్ హెపటైటిస్ బి క్యారియర్ అంటే ఇప్పుడు నేను చెప్పానే లివర్ హెపటైటిస్ బి ఈజీగా అడ్జస్ట్ అయిపోయి క్యారియర్ స్టేట్ ఉన్నోడికి అసలు అవసరమే లేదు. నీకు హెపటైటిస్ బికి క్యూర్ ఉండదు. హెపటైటిస్ బి అంటే పేషెంట్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది నెగిటివ్ కాదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసుకున్నా ఓన్లీ 5% కన్నా తక్కువకి నెగిటివ్ అవుతున్నాడు. జీవితాంతం తీసుకున్న నెగిటివే ఉంటుంది. సో ఈయనకి వైరల్ లోడ్ ఎంత తక్కువ ఉండి క్యారియర్ ఉంటే హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కి అవర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ కి సంబంధం లేదు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయింది అంటే లివర్ పుడుకుపోయిందంటే ఎంత తక్కువ వైరల్ లోడ్ ఉన్నా దాన్ని ట్రీట్ చేయాలి, ప్లస్ హై రిస్క్ అవుతున్నాడు. సో ఆయన సొల్యూషన్ ఏంటంటే బేసికలీ హీ కెన్ ఇద్దరు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అవర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్. ఒకసారి మేము చూసి ఆ హెపటైటిస్ బి వల్ల నిజంగానే ఆయన తట్టుకోలేడా, లేకపోతే హెపటైటిస్ బి క్యారియర్ స్టేట్ దానికి ఏమీ అభ్యంతరం లేదన్నమాట. హెపటైటిస్ బి క్యారియర్ స్టేట్ ఉండి హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ కావట్లేదంటే మీ వైరస్ లోడ్ హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు, ఆపరేషన్ హ్యాపీగా చేయించుకోవచ్చు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లివర్ చెడిపోయింది అనేది ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలా లివర్ చెడిపోయింది, ఆపరేషన్ తట్టుకోలేడు అలా అన్నారంటే పేషెంట్ కి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు అవర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా సర్జరీ లేకుండా చేస్తున్నారు. అండ్ ఇంకొకరు అడిగారు మా నాన్న లివర్ ఫెయిల్ అయింది, చనిపోయారు, హెపటైటిస్ బి రిపోర్ట్ వచ్చింది, తండ్రి వల్లే వచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎవరికి వచ్చిందమ్మా హెపటైటిస్ బి పాజిటివ్? వేస్తుందండి హెపటైటిస్ బి ఎవరు? వాళ్ళ ఫాదర్ కి లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. సన్ కి వచ్చింది, సన్ కి హెపటైటిస్ బి రిపోర్ట్ వచ్చిందట, పాజిటివ్ వచ్చింది, ఫాదర్ వల్లే వచ్చిందా అంటే లివర్ ప్రాబ్లమ్ తో చనిపోయారు ఫాదర్. అవునవును. సో ఫాదర్ కి హెపటైటిస్ బి, ఆయన కూడా హెపటైటిస్ బి తో చనిపోయారు. సన్ కి ఫాదర్ అంటే వయా ఆ చైల్డ్హుడ్ లో వచ్చి ఉండొచ్చు, లేకపోతే త్రూ వాళ్ళ మదర్ కూడా హెపటైటిస్ బి ఉండి పుట్టినప్పుడే వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హీ గెట్స్ దిస్ ఫాదర్ నుంచి వచ్చి ఉండొచ్చు. సో తను చేయాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ నేను చెప్పినట్టు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఇమీడియట్ గా కన్సల్ట్ చేసి హెపటైటిస్ బి కి సంబంధించిన టెస్ట్, అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి డిఎన్ఏ, హెపటైటిస్ ఈ యాంటీజెన్, హెపటైటిస్ ఈ యాంటీబాడీ అవన్నీ చెక్ చేయించుకుంటే మనం హెపటైటిస్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందా, హెపటైటిస్ క్యారియర్ స్టేట్ అని తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఎస్ ఫాదర్ నుంచి
పెటర్నల్ ట్రాన్స్మిషన్ ఇస్ వెరీ కామన్ అన్నమాట. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు రావడం చాలా కామన్. అండ్ తను కూడా వాళ్ళ వైఫ్ కిడ్స్ కి హెపటైటిస్ బి నాకు వ్యాక్సినేషన్ ముందు చేయించారు. పాజిటివ్ వచ్చింది. చేయించండి సార్. అనిల్ కుమార్ గారు అడిగారు. అనిల్ కుమార్ గారు సార్ చెప్పినట్లు వ్యాక్సిన్ చేయించేయండి ముందే. సో నాకు ముందు పాజిటివ్ వచ్చింది. వైరల్ లోడ్ 4 lakhs ఉంది. నాకు నెగటివ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారండి. అలాంటిది సో ఇట్స్ వెరీ అది జీరో కన్వర్షన్ అంటారు. హెపటైటిస్ బి పాజిటివ్ ఉండి జీరో కన్వర్షన్. అమ్మా హలో వినిపిస్తుందా? యా ఓకే. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. అంటే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వినిపిస్తుంది సార్. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చినప్పుడు హెచ్బిఎస్ఏజీ నెగిటివ్ అయ్యాడంటే 2 పాసిబిలిటీస్. ఒకటేమో పేషెంట్ చాలా లక్కీ, జీరో కన్వర్షన్ స్పాంటేనియస్ అంటే బాడీ ఇమ్యూనిటీ వెళ్ళి హెపటైటిస్ బిని క్లియర్ చేస్తుంది అనమాట. అలా వచ్చి జీరో కన్వర్షన్ వచ్చింది. అలా వస్తే ఇంకేం వరీ లేదు, అసలు హెపటైటిస్ బి క్యూర్డ్ అనమాట, రేర్ క్యూర్. ఆన్ ద అదర్ హ్యాండ్ హెపటైటిస్ బి సర్ఫేస్ మ్యూటేషన్ అని ఒకటి వస్తుంది. సర్ఫేస్ లో మ్యూటేషన్ వచ్చి హెపటైటిస్ బి టెస్ట్ నెగిటివ్ వస్తుంది. సో ఈ పేషెంట్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే హెచ్బివి డిఎన్ఏ హెచ్బిఈ యాంటిజెన్ చేయించుకోవాలి. హెచ్బివి డిఎన్ఏ కూడా జీరో ఉండి హెచ్బిఈ యాంటిజెన్ నెగిటివ్ ఉందంటే అసలు ఇంకా వరీ లేదు, నిశ్చింతగా పండుకోవచ్చు, ఇంకా హెపటైటిస్ గురించి ఆయనకి వరీ లేదు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ హెచ్బివి డిఎన్ఏ హెచ్బిఈ యాంటిజెన్ పాజిటివ్ వచ్చిందంటే దెన్ వాళ్ళు ఆబ్వియస్లీ ఇట్స్ మ్యూటెంట్ అనమాట, మ్యూటెంట్ ఫామ్. సో ఆ మ్యూటేషన్ అవడం వల్ల హెచ్బిఎస్ఏజీ నెగిటివ్ వచ్చింది. సో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఎసెన్షియలీ ఒక్క చిన్న టెస్ట్ తెలుసుకుంటే పేషెంట్ కి నిశ్చింతగా పండుకోవచ్చు అనమాట. అండ్ నిర్మల గారు ఒక క్వశ్చన్ అడిగారు. నెయిల్స్ బైట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి కొలోన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళ నెయిల్స్ బైట్ చేసే వాళ్ళకి కొలోన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అలాంటి డౌట్స్ ఎలా వచ్చాయి కానీ లేదు. ఇట్స్ నాట్ అలాంటి యాజ్ ఆఫ్ నౌ. ఐ మీన్ దేర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ నెయిల్స్. అండ్ ఉమాదేవి గారు ఎందుకంటే నెయిల్స్ కింద చాలా డర్ట్ అది ఇది ఉంటది. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అండ్ బట్ దాని వల్ల కొలోన్ క్యాన్సర్ అనేది ఏం చెప్పలేదు. కొలోన్ క్యాన్సర్ నేను చెప్పినట్టు ఇందాక ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ, ఒబిసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్. అండ్ ఉమాదేవి గారు చెప్తున్నారు, సార్ యు ఆర్ గివింగ్ గుడ్ advices about liver problems. Some people fear every small health problems here. Your brave health advisors are useful and fulfill their minds. Thank you so much, sir. అని చెప్పారు ఉమాదేవి గారు. థ్యాంక్స్ ఉమాదేవి గారు. మీ మాటల ద్వారా మాకు చాలా మనోధైర్యం వచ్చింది సార్, ధన్యవాదాలు అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పారండి. థ్యాంక్స్ అమ్మా. No, I mean these are actually, see, I mean NAFLD, hepatitis A, hepatitis B, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. జనాలకి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే యుడ్ బి సర్ప్రైజ్, ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ డాక్టర్స్ కూడా అంత ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ అండ్ దీనికి ఉన్న ఇంప్లికేషన్స్ అవేర్నెస్ చాలా తక్కువ అనమాట. చాలా మంది అంటే నాన్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ సర్కిల్స్ లో కూడా డాక్టర్స్ కూడా చాలా మంది హెపటైటిస్ బి అంత బాగానే ఉన్నావు కదా వదిలేస్తుంటారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇవాళ మీరు ఫ్యాటీ లివర్ గురించి మీకు చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలని నేను కొంచెం మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ తెచ్చాను. కానీ ఫ్యాటీ లివర్ కూడా అది చాలా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్. అండ్ దాని గురించి తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్, ఆర్డరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టు హెపటైటిస్ కన్నా, వైరల్ హెపటైటిస్ కన్నా ఫ్యాటీ లివర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ అండ్ లివర్ ఫెయిల్యూర్ ఒకప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాల్. ఇప్పుడు అన్నింటినీ అధిగమించింది ఫ్యాటీ లివర్ అన్నమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత వాల్యుబుల్ టైం మా కోసం స్పేర్ చేసి హెపటైటిస్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో ఇలా అటు వెళ్ళిపోతే ఎన్ని రోజులైనా సరిపోదేమో మీ ఫ్యాటీ లివర్ గురించి కానీ, హెపటైటిస్ గురించి, లివర్ గురించి తెలుసుకోవడానికి. సో ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మనం హెపటైటిస్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అండ్ ఆల్మోస్ట్ ఎస్ సార్, మళ్ళీ ఇంకొక ఏంటో మళ్ళీ డెఫినెట్ గా మిమ్మల్ని కలుస్తాను సార్. ఫైనల్ గా మా సజెషన్, సో ఒక మంచి మాట. షూర్ అమ్మా. అదే నేను అనేది ఇప్పుడు ఈ హెపటైటిస్ మనం అనవసరంగా ఏంటమ్మా, కెన్ యు హియర్ మీ? చెప్పండి సార్, చెప్పండి సార్. అదే ఐ థింక్ ద లాస్ట్ చాలా మంది మన జనరల్ పబ్లిక్ మాకు వచ్చే పేషెంట్స్ చాలా మంది చాలా భయపడి చాలా చెకప్లు చేసుకొని
అనవసరం ప్రతిదానికి చిటికి వాటికి భయపడే బదులు నేను వాళ్ళకి చెప్పేది మాటి టెస్టులు చేయడం సొల్యూషన్ కాదు. హెల్తీ హ్యాబిట్స్, అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ యునో జంక్ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్, అవి ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఓకే, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్ చేయించుకొని పాజిటివ్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడం. ఇలాంటివి దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ని ఎక్కువ లివర్ ఏదో అయిపోద్దని భయపడుతూ ఏవో అపోహలు పెట్టుకొని. ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్, ఎస్పెషల్లీ లివర్ డిసీజెస్ లో మనకి అలోపతి ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే చాలా హెపటైటిస్ కి మనకి ట్రీట్మెంట్ లేదు. ఇది సైంటిఫిక్ మెడిసిన్ అండ్ మనకి ప్రూఫ్ లేదు, మనం ట్రీట్ చేయలేము. అలా అనేసి జనాలు ఈ లివర్ ప్రాబ్లమ్స్ కి ఈ నాటు వైద్యాలు, చెట్ల మందులు అవి ఇవి ఏవో వాడుతుంటారు. ఎందుకంటే అలోపతి లేదంటే ఇప్పుడు హెపటైటిస్ ఏ వచ్చిందని నా దగ్గర పేషెంట్ వచ్చాను, బాబు నీకు చేసేది ఏం లేదు, జస్ట్ నువ్వు ఏం లేదు, మంచి డయట్ తీసుకో, రెస్ట్ తీసుకో, స్లోలీ అది 3 వారాలు తగ్గిపోతుంది. ఆ 3 వారాల్లో వాళ్ళు ఓపిక లేకుండా వెళ్ళి ఈ నాటు మందులు, చెట్ల మందులు అన్ని వాడేసేసి ప్రాబ్లమ్స్ వచ్చి పడతారనమాట. సో ఐ థింక్ అలాంటి అన్నెసరీ మెడిసిన్ అవాయిడ్ చేయడం, హెల్త్ రిలేటెడ్ స్ట్రెస్సెస్ తగ్గించుకోకుండా మెయిన్ ఈ హెల్తీ హ్యాబిట్స్, ఆల్కహాల్, హెల్తీ లైఫ్ స్టైల్, కట్ డౌన్ కార్బ్స్, ఇంక్రీజ్ ద ఫిజికల్ యాక్టివిటీ, అలాంటివి మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ మన వాయిస్. Yes, sir. Thank you so much. Bye. Yeah. సో మళ్ళీ వ్యూయర్స్ అందరికీ కూడా సాయి కృష్ణ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళైతే మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము హెపటైటిస్ గురించి. సో మళ్ళీ రేపటి లైవ్ లో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ అందరికీ కూడా. సో బాయ్.